సిలువ వేయాలి అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఆయనని దూషించారు, అపహసించారు. అలా నిర్ణయించినప్పుడు పరలోకంలో 72,000 దేవదూతలు, ఎంతమంది? 72,000 దేవదూతలు సమూహంగా ఏమంటారు, ఒక సైన్యంగా కూడుకొని వారికి ఎదురుగా గాబ్రియలను మైకాయేల్ అనే దేవదూతలు ఇద్దరు నించొని ఉన్నారంట, కత్తులు పట్టుకొని. దేవా, ఒక్క మాట చెప్పు, మొత్తాన్ని మేము ధ్వంసం చేసేస్తామని చెప్పేసి అలా ఒక సమూహమే సిద్ధమై ఉందంట పరలోకంలో. అయితే దేవుణ్ణి ఇక్కడ భూలోకం మీద అపహసించినప్పుడు, ఉమ్మివేసినప్పుడు, ఆయన్ని కొరడాల్లో కొట్టినప్పుడు, సిలువ మీద పడుకోబెట్టి మేకులు తన్నినప్పుడు అక్కడ పైన పరలోకంలో దేవదూతలంతా కోపంతో రగిలిపోయారంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఒకసారి చూసి, దేవా, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు దేవా, వీరిని క్షమించేసే. అక్కడ దేవుడు ఎంత అవమానం పొందుతున్నాడు, ఎంత అపహసించబడుతున్నాడు, ఎంత దూషించబడుతున్నాడు, అవన్నీ ఆయన పడుతూ కూడా, దేవా, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు దేవా, అందుకని వీరిని క్షమించేసే అన్న మాట పలికి దేవుడు అక్కడ మనకి ఒక రక్షణని దయచేస్తున్నారు. ఇక్కడ ఫర్గివ్నెస్ అనేది, క్షమాపణ అనేది ఎలా ఉందంటే రక్షణకి మార్గము. ఎలా ఉంది? రక్షణకి మార్గము. ఇప్పుడు దేవుడికి మనకి ఎంతో తండ్రి అయి ఉన్న యెహోవాకి మనుషులకి పాపములు చేసి ఎంత దూరం ఏర్పడిందంటే ఆ దూరాన్ని ఎవ్వరూ దగ్గర చేయలేరు. అందుకోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ పాపములన్నీ కడగబడాలంటే, ఈ పాపములన్నీ కొట్టబడాలంటే ఒకటే మార్గం ఏంటంటే క్షమాపణ. ఏంటది? ఆ క్షమాపణ దయచేయడానికి దేవుడు సమస్త మానవుల కొరకు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపము పట్ల తండ్రి వద్ద ఏం చేస్తున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి ప్రార్థిస్తున్నారంట. ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే, మన పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్తారు, ఆడుకుంటారు, స్కూల్లో ఏదో ఒక తప్పు చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్లో కాపీ కొట్టారు అనుకోండి, దొరికిపోయారు. ప్రిన్సిపల్ మేడం పిలుస్తారు, ప్రిన్సిపల్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి పేరెంట్స్ని పిలుస్తారు. అప్పుడు ఏమంటారు? మీ అబ్బాయిని సస్పెండ్ చేసేస్తాము, మీ అబ్బాయిని డిబార్ చేసేస్తాము, మీ అమ్మాయిని లేకపోతే ఇంటికి పంపించేస్తాము అని అంటే, అక్కడ పేరెంట్స్ ఎటువంటి పొజిషన్లో ఉన్నా, అంటే ఎటువంటి పొజిషన్లో అంటే వాళ్ళు ఎంత కోపంగా ఉండని, వాళ్ళకి ఎంత బాధ కలిగని, కానీ ప్రిన్సిపల్ ఎదురు ఏం మాట్లాడతారు? ఈ ఒక్కసారికి వదిలేయండి సార్, తెలియక చేశారు, తప్పైపోయింది, క్షమించండి అండి అని ఏ విధంగా మాట పలుకుతారంటే, అదే విధంగా దేవుడు కూడా మన కొరకు తెలియక చేశారని చెప్తున్నారు. తెలియకుండానే చేశారా వాళ్ళందరూ? తెలియకుండానే ఆపసించారా? తెలియకుండానే దూషించారా? తెలియకుండానే ఉమ్మివేశారా? ఒక దగ్గర చూసుకోవచ్చు మనం. 23వ అధ్యాయంలో 23వ వచనం, అది ఎవరన్నా క్విక్గా చదువుతారా? అయితే వారికే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచాయంట. అక్కడ ఏముంటుందంటే దాని ఎదురు పిలాతు 3 సార్లు చెప్పారంట, ఈ మనిషిలో నాకు ఏ పాపము కనిపించట్లేదు, ఈ మనిషి మరణానికి పాత్రుడుగా, అతనిలో ఏ గుణము లేదు, ఏ తప్పు చెయ్యలేదు అని చెప్తే అక్కడున్న జనాలు అన్నారంట గట్టిగా కేకలు వేసి, మనకి ఇంగ్లీష్లో కనపడిద్ది ఏంటంటే ది డిమాండింగ్ విత్ లౌడ్ క్రై, డిమాండ్ చేస్తున్నారంట అతన్ని సిలువ వేయండి అని చెప్పేసి. జనాల మనసులు, వాళ్ళ హృదయాలు ఎంత కఠినపరిచిపోయి ఉన్నాయంటే క్షమాపణ గుణం లేదు. అక్కడ ఆ మొదటి మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే క్షమాపణ. క్షమాపణ ఉంటేనే రక్షణకి మార్గం వస్తుంది. చెప్తారు కదా, మీ పొరుగు వారిని క్షమించండి, మీరు క్షమింపబడుదురు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మనకి చెప్తున్నారు ఏంటంటే, దేవుడు అక్కడ పాప భారాన్ని మోసుకొని ఆయనకి చేసిన ప్రతి ఒక్క నిందని మోస్తూ, ఆయనకి దూషించిన ప్రతి ఒక్క దూషాన్ని, అవమానాన్ని భరిస్తూ దేవుడి దగ్గర క్షమించండి అని అడుగుతున్నారు. అట్టి విధంగా మనం కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. సో సిలువ అనేది శిక్ష కాదు. ఏంటది? సిలువ అనేది శిక్ష కాదు, కానీ ఇట్ ఈస్ అ వే టు సాల్వేషన్ త్రూ ఫర్గివ్నెస్. అది రక్షణకి మార్గము. ఎట్టి విధంగా?
క్షమాపణ విధంగా, ఎట్టి విధంగా అయితే మన పాపములను దేవుడు ప్రార్థించిన ప్రార్థన వల్ల మన పాపములన్నీ క్షమాపణ కలిగి దేవుడికి దగ్గరికి చేరుకోవడానికి మనకు ఒక మార్గాన్ని చూపించారనమాట యేసుక్రీస్తు ప్రభువారు. మన పాపములన్నీ కట్టబడి ఒక రక్షణ పొందుకోవడానికి దేవుడు పలికిన మాట, దేవా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని దేవుడు మనందరి కొరకు ప్రార్థన చేసి సిలువలో మన పాపాలని క్షమాపణ దయచేసి దేవుడు మనల్ని రక్షణ దయచేశారు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వచ్చిన మీ అందరికీ వందనాలు అండ్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా. సో రెండో మాటగా లూకా సువార్త సేమ్ అదే అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సో మీరు కానీ దీన్ని చూసినట్లయితే, దీన్ని మీరు చదివినట్లయితే, హల్లెలూయా, దీన్ని చూసినట్లయితే ఇక్కడ పైన లేకపోతే కింద వచ్చినారని మీరు చదివితే మీకు అర్థమైంది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు బేసిక్గా సిలువే పడుతున్నారు. ఈ సిలువే పడుతున్న ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే, మూడు క్రాసెస్ ఉన్నాయి. ఒక మధ్యలోనో క్రాస్లో యేసుక్రీస్తు వారిని అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగలను వేస్తున్నారు. సో బేసిక్గా దొంగ అనే ఒక వ్యక్తిని కానీ చూసినట్లయితే, దేర్ ఇస్ ఎ సేయింగ్, అదేంటి అంటే, విలన్స్ ఆర్ నాట్ బోర్న్ బట్ దే ఆర్ మేడ్. పుట్టుకతో ఎవడు కూడా తప్పు చేయాలని ఆశతో పుట్టడు, బట్ ఎదిగే కొద్దీ కూడా చుట్టుపక్కల ఉన్న యొక్క సిచ్యువేషన్స్ బట్టి, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ బట్టి, నీ చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి తప్పు చేయాలనే ఒక ఆలోచనలు నీ యొక్క మనసులో వస్తాయి. దాన్ని బట్టి నువ్వేమవుతావు, చెడ్డవాడుగా, లేకపోతే దొంగలాగా, లేకపోతే నరహంతుడిలాగో ఏదోలాగా మార్చబడతావు. సో ఈ దొంగ యొక్క సిచ్యువేషన్ కానీ మనం చూసినట్లయితే, దొంగ కూడా వాడి యొక్క లైఫ్లో ఏదో ఎదుర్కొని ఉంటాడు. వాడి యొక్క ఫ్యామిలీలోనో లేకపోతే లైక్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో పూర్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఏమైతుంది, చుట్టుపక్కల నుండి అవమానకరమైన యొక్క మాటలు ఎదురైతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పుడు వాడు అనుకొని ఉంటాడు, ఏమైంది, ఇంత అవమానము ఎదురు చూసే బదులు నేనేం చేస్తా, పోయి దొంగతనం చేస్తా, లేకపోతే కించపరుస్తున్నారు అనుకుందాం, బాధ పెడుతున్నారు అనుకుందాం, లేకపోతే నీకు తెలిసిన వారిని ఎవరైనా హతం చేశారు, చంపేశారు అనుకుందాం. వెంటనే వీడిలో ఏమవుతుంది, ఒక రేజ్ అనేది వచ్చేస్తుంది, కోపం అనేది వచ్చేస్తుంది. వీళ్ళు మనసులో ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, పలుమార్లు చంపేస్తాడు. అంటే బేసిక్గా హృదయంలో వాక్యంలో ఉంటుంది కదా, హృదయంలో చంపినప్పటికీ కూడా వాడిని ఏం చేసినట్టు నువ్వు ఉంటుంది కదా, ఇక్కడ వర్డ్స్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, చంపిన దాంతో సమానం. సో అలాగే మనసులో కూడా చంపేస్తాడు. అంటే బేసిక్గా ఒక హంతకుడుగా మార్చబడతావు. ఎందుకు, చుట్టుపక్కల ఉన్న యొక్క సర్కమ్స్టాన్సెస్ వల్ల, చుట్టుపక్కల ఉన్న యొక్క పీపుల్ వల్ల నువ్వేమవుతావు, మార్చబడతావు. ఇక్కడ దొంగ కూడా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మార్చబడ్డాడు, ఏదో ఒక సిచ్యువేషన్లో ఏమయ్యాడు, మార్చబడ్డాడు, దొంగగా మారాడు, దొంగతనాలు చేశాడు, ఇలాగ జైల్లో పడ్డాడు. జైల్లో పడి ఎవెన్చువల్లీ సిలువ దాకా తీసుకొచ్చాడు. సిలువలో ఉన్నప్పుడు ఇవాళ రెండు మాటలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ద వర్డ్ ఇట్ సెల్ఫ్, ఆ యొక్క మాట గురించి. ద సెకండ్ థింగ్, వాట్ లెడ్, ఏది ఆ యొక్క మాట చెప్పడానికి కారణం అనే కారణం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఆ యొక్క మొదటి మాట కానీ చూసుకున్నట్లయితే, ఒకసారి ఫస్ట్ మాటలో కానీ చూసినట్లయితే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. సో ఈ దొంగ సిలువ మీద ఉన్నప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, లేకపోతే సిలువ దగ్గరలో ఉన్నప్పుడు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు, సిలువకి ఒక క్రమం అనేది జరుగుతున్నప్పుడు, తీసుకురావడము, మేకులు కొట్టడము, ముళ్ళ కిరీటము కానీ, లేకపోతే బట్టలు తీసి చింపడము కానీ, ఇవన్నీ చేయడం కానీ, ఉమ్ము వేయడం కానీ, లేకపోతే దూషణలు చేయడం కానీ, ఇవన్నీ ముందు జరిగినాయి. ఇవన్నీ చూసిన ఒక దొంగ ఈ మాట అనేటప్పుడు హ్యూమానిటీ మీద క్వశ్చన్ చేసుకుంటున్నాడు అన్నమాట, క్యారెక్టర్ మీద క్వశ్చనింగ్ చేసుకుంటున్నాడు. అంటే ఈయన మనిషే కదా, మనిషిలో ఇంత ప్రేమ ఎలా ఉంది, మనిషిలో ఇంత ప్రేమ, ఇంత క్షమించే గుణం ఎక్కడి నుండి వచ్చిందంట అసలు. అంటే వాళ్ళందరూ దూషిస్తున్నారు, బట్ సులువు మీద ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగున కనుక నువ్వేం చేయ వారిని క్షమించని చెప్తున్నాడు. కానీ వారు ఎరిగే ఉన్నారు. సో అంత తెలిసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నప్పుడు ఈ దొంగ మనసులో అనుకుంటాడు కదా, ఆయన యొక్క ప్రేమను చూస్తున్నాడు. ఫస్ట్ ఆయన క్షమించే ఒక గుణము చూస్తున్నాడు. తండ్రి అంటే ఎవరో తెలియదు ఆ దొంగకి,
దేవా అన్న ఎవరో తెలియదు, బట్ క్షమించమని అడుగుతున్న ఒక్క మాట, లైక్ చనిపోయే ముందు 2 థింగ్స్ జరుగుతాయండి. చనిపోయే ముందు 2 థింగ్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక ప్లేన్ క్రాష్లో చనిపోబోతున్నారు. ప్లేన్ క్రాష్లో ఒక 20 మంది 30 మంది చనిపోబోతున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, నీకు తెలిసిన వారిని, ప్రేమించేవారిని ఫోన్ చేసి నువ్వేం చేస్తావు, ప్రేమపూర్వకమైన మాటలు లేకపోతే ఎండింగ్ మాటలు ఏం చేస్తావు, పలుకుతావు. లేకపోతే నీ పిల్లలు పుట్టిన చిన్న పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళకి గుడ్ బై చెప్పడం కానీ ఏం చేస్తావు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నీకు నచ్చలో అందరికి ఫోన్ చేసి ఏం చేస్తావు, నానా తిట్లు తిట్టి చచ్చిపోతావు. ఈ 2 జరుగుతాయి. ఈ 2 వాటిల్లో ఏదో ఒకటి జరుగుతాయి. సో సెకండ్ థింగ్ యేసుక్రీస్తు వారు చేయొచ్చు. ఎందుకు, చుట్టూ ఉన్న యొక్క సర్కమ్స్టాన్సెస్ బట్టి, వాళ్ళు అంటున్న యొక్క మాటలు బట్టి బాధపడి, కించపరచబడి, అఫెండ్ అయ్యి యేసుక్రీస్తు వారు అనొచ్చు కూడా, తిట్టొచ్చు కూడా. బట్ దేవుడు ఏం చేశాడు, క్షమించడానికి ఇష్టపడ్డాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నావు, వీరికి తెలియదు కనుక నువ్వు వారిని ఏం చేయి, క్షమించు ప్రభువా అంటున్నాడు. ఈ యొక్క మాట విన్న యొక్క దొంగలో మార్పు కలగడం స్టార్ట్ అయింది. ఇంకా దాని కింద చూసుకున్నట్లయితే చేదు చెరకు ఇవ్వడం, ముళ్ళ కిరీయడం కానీ, లేకపోతే పైన యొక్క బోర్డుని పదే చదివి దాని గురించి దూషణ చేయడం కానీ అక్కడ పలుకుతారు కదా. నువ్వు సేవియర్ అయితే యేసుక్రీస్తు తన యొక్క జీవితకాలం అంతా చెప్పుకున్నది ఏంటండి, నేను మార్గము, నేను సత్యము, నేను జీవము, నేను మాత్రమే పరలోకానికి కీ అండి, తాళము నేను తెలుస్తేనే మీరు అందరూ ఏమవుతారు, లోపలికి వెళ్తారు. నేను మాత్రమే మార్గము, నేను మాత్రమే వే చూపించగలను. నా వలన తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక మార్గం లేదు. నన్ను మాత్రమే మీరు ఏం చేయాలి, నమ్మాలి అని ఇన్ని మాటలు యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ పోతున్నప్పుడు, సేవియర్ అనే ఒక్క మాట పట్టుకొని వీరందరూ అంటున్నారు కదా, నువ్వు సేవియర్ అని చెప్తున్నావుగా, ప్రపంచాన్ని అంతటిని కాపాడగలిగిన వ్యక్తి నువ్వు మాత్రం అని చెప్తున్నావుగా, సో ఫస్ట్ నువ్వు కాపాడుకో. నువ్వు కాపాడుకోలేవా, నువ్వు దిగలేవా సిలువ మీద నుండి, అంత శక్తి కూడా నీలో లేదా అని దూషిస్తాం స్టార్ట్ చేశారు. అంత దూషిస్తున్నప్పుడు కూడా ఆయన నోట్లో నుండి వచ్చిన ఒక మాట ఎక్కడే కానీ దూషకరమైన మాటలు రాలా. లైక్ మనసులో తిట్టుకోవడం రాలా, బయట తిట్టుకోవడం రాలా. మనసులో తిట్టుకున్నట్టు దాన్ని మెన్షన్ చేసేవాళ్ళు ఏదో రకంగా. బట్ స్టిల్ ఎనీవే ఇవేమీ జరగల. ఇవన్నీ చూసిన ఒక దొంగ, దాని తర్వాత జరిగిన ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు 2 దొంగల యొక్క కాన్వర్జేషన్ కానీ మనం చూసినట్లయితే, ఒక దొంగ యేసుక్రీస్తు ఇవన్నీ చూసిన ఇంకొక దొంగ అంటున్నాడు కదా, వాళ్ళంత మాట్లాడుతున్నారు కదా, నువ్వు సేవియర్ అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, మరి నువ్వు కాపాడుకుని నన్ను ఏం చేయి, కాపాడు. నువ్వు రక్షకుడు అని చెప్పుకుంటున్నావు, కాపాడగలనని చెప్పుకుంటున్నావు, లోకం మొత్తానికి శాల్వేషన్ నువ్వేం చెప్పుకుంటున్నావు, ప్రతిదాన్ని నువ్వు కాపాడగలను, మరణం నుండి లేపాననేసి అవన్నీ అంటున్నాను. మరి అవన్నీ నిజమైతే మమ్మల్ని కూడా కాపాడి, నువ్వు కాపాడుకో, సిలువ మీద నుండి లేచి వెళ్ళిపో. ఇవన్నీ అంటున్నప్పుడు పక్కన విశ్వాసంతో లైక్ దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేసిన ఒక దొంగ అంటాడు కదా, ఆయనని గద్దించి ఎలా గద్దిస్తాడు, నువ్వు నేను అంటే దొంగతనాలు చేసి, తప్పులు చేసి, పాపాలు చేసి, దూషణలు చేసి ఈ యొక్క స్టేజ్కి వచ్చాము, ఈ సిలువ మీద ఉన్నాము, మరణానికి దగ్గరలో ఉన్నాము, చనిపోబోతున్నాము. కానీ ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేయలా, ఆయన దానికి పాత్రుడు కాదు, ఆయన దానికి అర్హుడు కాదు. నువ్వు అనడానికి కూడా నీకేం లేదు, హక్కు లేదు. ఆయన ఒక లైఫ్ అంతా కూడా చూశాడు దొంగ, చూడలే. బట్ ఆ యొక్క క్షణంలో చూపించిన ఒక క్యారెక్టరు, ఆ యొక్క క్షణంలో చూపించిన ఒక క్షమాపణ గుణము ఆయన నమ్మాలనే యొక్క ఆశ కలిగించింది, నమ్మాలనే యొక్క మార్పు, లేకపోతే ఆ యొక్క పశ్చాత్తాపము ఇవన్నీ కలిగినాయి దొంగలో అవన్నీ కలిగినప్పుడు అంటాడు కదా, నీకు అనే యొక్క హక్కు లేదు, ఆయన పరిశుద్ధుడు, పాపము చేయని వాడు, ఆయన అనమాకు. మన ఇద్దరం ఉన్న యొక్క స్థితి, ఆయనకి ఉన్న స్థితి వేరు, 2 వేరు. సో అనమాకు అన్న తర్వాత కింద అడుగుతాడు కదా, ప్రభువా నువ్వు నన్ను ఏం చేయి, జ్ఞాపకం చేసుకో. సో ఆల్ దీస్ థింగ్స్ లెడ్ టు దిస్ వర్డ్, నేను ఏం చేస్తా, పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటా. అక్కడ దేవుని చూసినట్లయితే మనం ఆల్రెడీ చాలా సంవత్సరాలు నేర్చుకుంటున్నాం. ఈ మాట చెప్పిన ప్రతి వాళ్ళు చెప్పే మాటే ఏమని, దేవుడు ఏం చేస్తాడు, హృదయాంతరాంగాల్ని ఎరిగి అర్థం చేసుకోగలిగిన ఒక దేవుడు. దీని మీద కాంట్రవర్సీస్ వస్తాయి. ఎందుకు పుట్టించాడు, మరి నేను దొంగగా అయితాను అయ్యా అంటే, నా ఫ్యూచర్ దేవుడికి ఎరిగే ఉన్నాడయ్యా అంటే నన్ను ఎందుకు పుట్టించాడు అనే కాంట్రవర్సీస్ వస్తాయి. బట్ స్టిల్ అవన్నీ పక్కన పెట్టినట్లయితే దేవుడు ఆ యొక్క మాట, ఆ యొక్క క్యారెక్టరు, ఆ యొక్క హృదయాంతరంగాల్ని ఎరిగి, ఒకవేళ ఈ రక్షించబడితే మాత్రం, ఇక్కడ నుండి విడిపించబడితే మాత్రం సరైన ఒక జీవితాన్ని కట్టుకుంటాడు, సరైన ఒక జీవితాన్ని నడిపించుకోగలుగుతాడు, నడుస్తాడు, మంచి పనులు చేయడానికి ఇష్టపడతాడు అనే ఒక దాన్ని దేవుడు గ్రహించి, యేసుక్రీస్తు వారు గ్రహించి అన్నాడు కదా. ఆ మాట పలకండి ఒకసారి ఇప్పుడు మళ్ళీ చివరిగా, నేడు నీవు
నాతో కూడా ఆ, పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో బేసిక్గా 2 గోస్పల్స్. ఫస్ట్ థింగ్, మంచి చేయండి, మంచిగా ఉండండి, క్షమించే ఒక గుణం కలిగి ఉన్నాడు. అక్క చెప్పినట్టుగా నీ క్యారెక్టరే ప్రతిదీ డిఫైన్ చేస్తుంది. నీ యొక్క క్యారెక్టరే నేను డిఫైన్ చేస్తుంది. సో నీ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకునే విషయంలో, ఎదుటి వారికి కనపరచుకునే విషయంలో మేబీ అనుకోవచ్చు, ఖచ్చితంగా నేను ఇవాళ ఇలా బతకడం వల్ల ఖచ్చితంగా ఒకడు మార్చబడతాడు. నీకు తెలుసా మార్చబడతాడో లేదనేది తెలియదు. ఒక చిన్న యాక్షన్ నుండి అనేకమైన ఒక రియాక్షన్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో అన్ని పాసిబిలిటీస్ కరెక్ట్గా ఉండడం కొరకు, అందరూ మంచిగా ఉండడం కొరకు, లైక్ నీ నుండి నీ ఒక క్యారెక్టర్ అనేది ప్రతి వారు గ్రహించేవారు ఉన్నారు. ఎప్పుడు మా డాడీ చెప్తారు కదా, ఇక్కడ నిలబడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ని 100 మంది జడ్జ్ చేస్తారు, చూసిన ప్రతి వారు జడ్జ్ చేస్తారు. సో క్యారెక్టర్ని కరెక్ట్గా ఇది చేసుకో. అంటే నువ్వు స్కూల్లో ఉన్నా, నీ యొక్క వర్క్ ప్లేస్లో ఉన్నా, నీ యొక్క డైలీ లైఫ్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను జడ్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచిగా మాట్లాడే వాళ్ళు తక్కువ మంది అయితే, జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. సో మన క్యారెక్టర్ని మంచిగా కట్టుకుందాం. హల్లెలూయా. దేవుడు అదే చేశాడు. తన యొక్క క్యారెక్టర్ని ఎలా పెట్టుకున్నాడు? క్షమించి ఒక క్యారెక్టర్గా పెట్టుకున్నాడు. అలా పెట్టుకోవడంతో ఏమయ్యాడు? పక్కన ఒక దొంగ మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుడి యొక్క ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తల్లి అంటే రెస్పాన్సిబిలిటీయా కాదండి? తల్లి, తండ్రి, పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ చైల్డ్ లైఫ్. ఒక కొడుకు జీవితంలో, కూతురు జీవితంలో తల్లిదండ్రులు అనేవాళ్ళు పెద్ద రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు అనొచ్చు, మరి ఫస్టే తల్లి గురించి మాట్లాడొచ్చు కదా, తల్లే కదా ఫస్ట్ ప్రయారిటీ అనొచ్చు. బట్ దేవుడు భూమి మీదకి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే తల్లి గురించి కాదు, తండ్రి గురించి కాదు, పాపంలో ఉన్న ప్రజల గురించి. సో ఏంటంటే ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడారు, దాని తర్వాత తనతో పాటు పార్ట్నర్స్గా ఉన్న దొంగల గురించి మాట్లాడారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే తల్లి గురించి మాట్లాడారు. ఇక్కడ తల్లి గురించి మాట్లాడేటప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ దేవుడు చెప్పాడు, ఓకే ఇదంతా బాగానే ఉంది, దీని గురించి నేను తర్వాత మాట్లాడదా. ద ఫస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, మరియమ్మకి దేవుడు ఎవరండి? మరియమ్మకి దేవుడు ఎవరు? కొడుకు మాత్రమే అంటారా? పెద్ద కొడుకు. సో ఏంటంటే మరియమ్మకి దేవుడు ఎవరండి? పెద్ద కొడుకు. ఉన్న వాళ్ళ పిల్లలందరిలో, సంతతి మొత్తంలో దేవుడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అంటే ఇంట్లో ఏం చేయాలన్నా, ఎక్కడ ఎనీథింగ్ కమ్స్ అండర్ పెద్ద కొడుకు. పెద్ద కొడుకే ఏదన్నా చేయాలి, పెద్ద కూతురే ఏమన్నా చేయాలి. పెద్ద అనే మాటకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని అంతమంది మధ్యలో దేవుడిని శిక్షిస్తూ అంతమంది అవమానిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుందండి? ఒక్క సెకండ్ మనం ఇమాజిన్ చేసుకుంటే, మన పిల్లల్ని గనక ఎవరైనా అట్లా సిలువ దాకా వద్దండి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కొడుతూ ఉన్నా, లేకపోతే అరుస్తూ ఉన్నా మన బాధ ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ మీదకి సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళిపోతాం, వెదర్ మన తప్పున్నా లేకపోయినా సింగిల్ హ్యాండెడ్గా. బట్ మరియమ్మ అక్కడ సేమ్ మన ఇక్కడ పేరెంట్స్ బాధ ఎలాగుందో మరియమ్మ బాధ కూడా అలానే ఉందండి. అర్రే నా కొడుకు, ఎంత దేవుడైనా కానీ ఫస్ట్ కొడుకైన తర్వాతే కదా దేవుడు అయ్యాడు. కొడుకు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఫస్ట్ నుండి కాదండి, ఫస్ట్ నుండి ఆలోచించమాకండి. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇదయ్యాడు కాబట్టి. సో ఏంటంటే ఆ మరియమ్మ చాలా బాధపడుతుంది, ఇప్పుడు నాకు ఎవ్వరు లేరే, ఇప్పుడు నాకు పెద్ద దిక్కు ఎవరు అని చెప్పేసి బాధపడుతూ ఉన్న టైంలో దేవుడు ఈ మాట అంటాడనమాట. తల్లి యేసు ఆ టైంలో పలికిన మాట అంటే, యోహాన్ని తన కొడుకుగా అప్పగిస్తాడు, ఒక బాధ్యతను అప్పగిస్తాడు. ఇక్కడ మరియమ్మకి యోహానికి ఉన్న కమిట్మెంట్ కంటే దేవునికి యోహానికి ఉన్న కమిట్మెంట్ చాలా గొప్పదండి. ఎందుకంటే దేవుడు ఒకసారే చెప్తాడు, అది కూడా ఏంటి, రిక్వెస్ట్ చేయడు ఎక్కడే కానీ. నేను సిలువ వేయబడుతున్నాను కదా, సో ఏంటంటే నా తల్లిని నేను ఎంట చేర్చుకో అని చెప్పేసి ఎక్కడే కానీ రిక్వెస్ట్ చేసినట్టు మనకు కనబడదు. హీ డిక్లేర్ చేస్తాడనమాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కొడుకు అని చెప్పేసి ఇద్దరికి చెప్పేసి, తర్వాత యోహాన్ ఏం చేశాడు, ఆ గడియ నుంచే, ఫ్రమ్ దట్ మూమెంట్, అక్కడి నుంచే దేవుడు యోహాన్ ఏం చేశాడు, మరియమ్మని తల్లిగా యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ మరియమ్మకి యోహానికి ఉన్న కమిట్మెంట్ కంటే దేవుడికి యోహానికి ఉన్న కమిట్మెంట్ చాలా గొప్పది. అండ్ ద రిలేషన్ ద బిల్డప్ ఈజ్ వెరీ, అసలు ఒక తల్లిని యాక్సెప్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న తల్లుల్నే మనం బయటికి గెంటేస్తున్నాం, తల్లిదండ్రుల్ని యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలంటే బయటికి గెంటేది ఇన్ ద సెన్స్, అరే మన ఎంజాయ్మెంట్కి వాళ్ళు అడ్డుగా ఉన్నారు కదా, వాళ్ళని ఏంటంటే కొంచెం దూరంగా పెడదాం అన్న ఈ రోజుల్లో
దేవుడు ఏం చేశాడంటే అంత సిలువలో అంత భారం మోస్తూ కూడా తల్లి గురించి అక్కడే కానీ మర్చిపోలేదండి. ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే నెక్స్ట్ దానికి వెళ్ళాడు తప్పితే ఎక్కడే కానీ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టలా, మర్చిపోలా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే కమిట్మెంట్. ఎవరికి? దేవునికి, యోహానికి ఉంది. అట్ ద సేమ్ టైం యోహానికి మరియమ్మకు కూడా ఉంది. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేనున్నా అనుకోండి, మా అన్నయ్యని ఎవరైనా రీప్లేస్ చేయగలరా? నాకు ఇన్ కేస్ మా అన్నయ్య లేడు అనుకోండి, ఇప్పుడు మా అన్నయ్య ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రీప్లేస్ చేయగలరా? నో వన్ కెన్ రీప్లేస్. ఎందుకు? మా అన్నయ్య, మా ఇద్దరికి ఒక రిలేషన్ ఉంటుంది, మా ఇద్దరికి ఒక బాండ్ ఉంటుంది. ఎవరు కొట్టుకున్నా తిట్టుకున్నా మా అన్నయ్య కాబట్టి ఎవరు రీప్లేస్ చేయలేరు. బట్ దేవుడు అక్కడ దేవుణ్ణి రీప్లేస్ చేయగలిగిన వ్యక్తినే అక్కడ ఉంచితేనే మరియమ్మ సాటిస్ఫై అవ్వగలుగుతుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు దేవుడు వెళ్ళిపోయాడు, పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, పెద్ద కొడుకు స్థానాన్ని రీప్లేస్ చేయగలగాలి, ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. ఫుల్ఫిల్ చేయగలగాలంటే అటువంటి క్యాపబుల్ అయిన వ్యక్తి ఉండాలి. అంటే మీరు అనొచ్చు, ఉన్న శిష్యులందరిలో యోహాన్ ఒక్కడే క్యాపబుల్ అంటే యోహాన్ ఒక్కడే కదా ఆ టైంలో మరియమ్మ పక్కన ఉన్నది. అవునారు? శిష్యులందరూ చెదిరిపోయారు, యోహాన్ ఎక్కడ ఉన్నాడు? మరియమ్మ పక్కన ఉన్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయగలని దేవుడికి తెలుసు. ఆ టైంలో యోహాన్ అక్కడ ఉంటాడు, రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని తెలుసు. బట్ యోహాన్ ఉంటాడా లేదనేది దేవుడు చూశాడు. యోహాన్ ఉన్నాడు, ఆ ప్లేస్ని రీప్లేస్ చేయగలిగిన ఒక క్యాపబుల్ అయిన పర్సన్ యోహాను. యోహాన్ గురించి ఒక మంచి మాట ఉంటుంది, నా రొమ్మున ఆనుకొనివాడు అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. ఆ రొమ్మున ఆనుకొనివాడు అంటే ఇంచుమించు దేవుడి యొక్క నాలెడ్జ్కి, దేవుడి యొక్క నాలెడ్జ్ కాదు, దేవుడు ఇష్టపడిన వ్యక్తే కదా. దేవుడు ఇష్టపడిన వ్యక్తి అంటే దేవుడు అందరినీ ఇష్టపడతాడు. బట్ ఆ కొన్ని వాక్యాలు కానీ కొన్ని వచనాలు కానీ కొంతమందికే ఇస్తాడు బిరుదు. ఇప్పుడు అబ్రహాంకి విశ్వాసులకు తండ్రి అలానో ఇప్పుడు యోహానికి రొమ్మున ఆనుకొని వాడని మంచి బిరుదు ఇచ్చాడు. అలాని మంచి బిరుదు ఇచ్చిన ఆయన్ని మరియమ్మకి ఒక రిలేషన్గా, ఒక కొడుకుగా ఇచ్చాడండి. ఎవరిని పడితే వాళ్ళు ఇవ్వలేదు. ఎక్కడైతే వాట్ వి కాల్ రీప్లేస్ చేయగలుగుతారో, దేవుడి యొక్క స్థానాన్ని రీప్లేస్ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడో అటువంటి యోహానికే అటువంటి స్థానం ఇచ్చారు. సెకండ్ థింగ్ ఏంటండి? ఫస్ట్ థింగ్ కమిట్మెంట్, దేవుడికి యోహానికి ఉన్న కమిట్మెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే దేవునికి యోహానికి ఉన్న ఒక రిలేషన్షిప్. ఇప్పుడు ఒక రిలేషన్ లేకుండా ఒక వ్యక్తి గురించి మనకు తెలిసిద్ది అంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరే కానీ మనం కొన్ని సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాం కాబట్టి నాకు పర్సనల్గా ఒక్కొక్కరి గురించి అయినా తెలిసిద్ది. కొన్నిసార్లు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళ పేరైనా తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు ఏ బ్లాక్ అయినా తెలిసి ఉంటుంది, అట్లీస్ట్ వారి గురించి ఒకటో రెండో ముక్కలని తెలిసి ఉంటుంది. ఆ రిలేషన్ లేకపోతే మనకు తెలుసుకోగలమంటారా? తెలుసుకోలేము. బట్ ద రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటువంటి రిలేషన్ని యోహాను దేవుడి మధ్యలో ఉంది కాబట్టి దేవుడు యోహాన్ని చూస్ చేసుకున్నాడు, తల్లి బాధ్యతను అప్పగించాడు. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి డిస్టర్బెన్స్. మన మనుషుల్లో ఉన్న గొప్ప చెడు అలవాటు ఏంటంటే మనకేమన్నా దేవుడు చెప్పినా, ఏమన్నా ప్రేరేపించినా వెంటనే ఎవరికొకరికి చెప్పేస్తుంది. అది ఇలా నాకు ప్రేరేపణ వచ్చింది ప్రార్థన చేసేటప్పుడు, ఇది కరెక్టా కాదా, ఇది చేద్దామా వద్దా, ఇది వాట్ వి కాల్ ఇది చేయడానికి నేను సరిపోతానా లేనా అనే ఒక డౌట్ వస్తుంది. థర్డ్ పర్సన్ ఏం చేస్తాం? ఎంటర్ చేస్తామంటారా, చేయరంటారా? డెఫినెట్గా నేనైతే చాలాసార్లు చేశాను. నాకు తెలియనప్పుడు నాకు ఏమన్నా ఆలోచన వచ్చిందనుక, అమ్మాయి చేద్దామా వద్దా, ఫ్రెండ్స్ దగ్గరికి అదే చేద్దాం అనుకుంటున్నా, చేద్దామా వద్దా అన్న ఆలోచన వచ్చింది. అలానే యోహానికి కూడా వచ్చి ఉండొచ్చు. ఏంటి, ఓకే 11 మందిని డిస్కస్ చేసి చెదిరిపోయి, లేదు 11 మందిని కాదు, అక్కడ ఉన్న పెద్దల్ని ఎవరినో కానీ డిస్కస్ చేసి మరియమ్మని యాక్సెప్ట్ చేద్దాం అని యోహాన్ అనుకుని ఉంటే అక్కడ ఆ మాట కూడా వచ్చేది కాదండి. యోహాన్ ఏం చేశాడు? థర్డ్ పర్సన్ ఎంటర్ చేయకుండా, ఎక్కడికి? దేవుడికి యోహానుకున్న రిలేషన్లో థర్డ్ పర్సన్ ఎంటర్ చేయకుండా మరియమ్మని యాజ్ ఇట్ ఈజ్ ఎట్ ద పాయింట్ యాక్సెప్ట్ చేయగలిగాడు, చేశాడు. ఇది నేను చెప్పాలంతో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమిట్మెంట్, దేవుడికి యోహానుకున్న కమిట్మెంట్. సెకండ్ థింగ్ రిలేషన్షిప్. అండ్ థర్డ్ థింగ్ ఆ రిలేషన్ మధ్యలో ఎవరిని కూడా తీసుకొని రాలా. ఈరోజు గాస్పెల్ ఏంటంటే ఇదే, మనకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్లో వేరే వాళ్ళని తేకూడదు. అండ్ మనకి దేవుడికి కమిట్మెంట్ చాలా బాగుండాలి. కమిట్మెంట్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడు జెస్సీ అన్విగా ఉన్నారనుకోండి, డాడీ ఏం చెప్తే అదే చేసేస్తారు వాళ్ళు. సెకండ్ ఆలోచన ఉండదు. జెస్సీ అయితే డాడీ చెప్పాడు నేను అదే చేస్తా, కవర్ తెమ్మంటే కవర్ చేస్తుంది, ఏంటంటే వాటర్ బాటిల్ తెమ్మంటే వాటర్ బాటిల్ చేస్తా. సో ఏంటంటే మనకు కూడా దేవుడితో అటువంటి కమిట్మెంట్ ఉండాలి. దేవుడు వెళ్ళిపో, నువ్వు ఎక్కడి నుంచి అన్నాడు అనుకో వెళ్ళిపోవాలి అంటే దేవుడు కాల్ చేసి చెప్తాడా, లేకపోతే పైన నో ప్రేరేపణ అంటారు దాన్ని. ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు సెకండ్ థాట్ ఉండకూడదు, సెకండ్ ఐడియా ఉండకూడదు. ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేసేయగలిగిన ఒక కమిట్మెంట్ దేవుడితో ఉందనుకోండి, దేవుడు కూడా వాట్ వి కాల్ మనం కూడా చాలా గ్రో అవ్వగలుగుతాం. సో నేను చెప్పాలనుకున్న వాక్యం ఇది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్తారా తిరిగి? హల్లెలూయా. వెళ్దాము. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 4వ మాట చదువుదామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనేసి ఇక్కడ క్రీస్తు తండ్రిని క్వశ్చన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని మనం అంటే అప్పటి వరకు ఆయన సైలెంట్గా, దాని ముందు చూసుకుంటే 12 to 3 ఆల్మోస్ట్ ఒక 3 hours ఆయన ఏమి మాట్లాడట్లేదు. హీ వాజ్ వెరీ సైలెంట్. అండ్ ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మి ఉందనేసి కనిపిస్తుంది. అంటే 3 hours వరకు ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఆయన ఎక్కడ లేని ఓపిక అంతా తెచ్చుకొని బిగ్గరగా అరుస్తున్నాడంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు. దీన్ని మనం అర్థం చేసుకోవాలనేసి అంటే క్రీస్తు యొక్క లైఫ్ ఆ యొక్క టైం పీరియడ్ అంతా కూడా మనం చూసుకుంటే గెత్సెమనే తోట నుండి ఆయన చనిపోయే వరకు కూడా ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ కొన్ని ఫ్యూ అవర్స్ చూసుకున్నట్టయితే ఇందులో కూడా చాలా క్రూషియల్ టైం పీరియడ్, చాలా క్రూషియల్ టైం అనేది ఎక్కడ గమనించవచ్చు అనేసి అంటే మనం ఈ యొక్క గంట, ఈ యొక్క గడియ ఏదైతే ఉందో దీన్ని క్రూషియల్ టైంగా మనం గమనించవచ్చు. ఎందుకు ఇది క్రూషియల్ టైం ఏసుకి అనేసి అంటే ఆయన ఈ యొక్క లోకంలోకి ఏదైతే జరిగించాలనేసి వచ్చాడో, ఏదైతే అనుగ్రహించాలి తన బిడ్డలకు అనేసి వచ్చాడో ఆ యొక్క మిషన్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఆ యొక్క మిషన్ ఎండ్కి వస్తుంది. దేవుడు వచ్చిన ఏదైతే ఒక థాట్తో ఈ యొక్క లోకంలో వచ్చాడో ఈ యొక్క గడియలోనే తండ్రి ఏం చేస్తున్నాడు అనేసి అంటే లోక పాపభారం మొత్తం కూడా తీసి కుమారుడి మీద వేస్తున్నాడు. అంటే ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మన నిమిత్తము మన ప్లేస్లో ఆయన్ని పాపంగా మారుస్తున్నాడు అనమాట. ఇదే పౌలు యొక్క లాంగ్వేజ్లో, పౌలు భాషలో చెప్పాలనేసి అంటే ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మన కొరకు ఆయన శాపగ్రస్తుడు ఆయన అనేసి అన్నాడు. ఆయన పాపంగా మార్చబడ్డాడు అనేసి అన్నాడు. అసలు ఎందుకు ఆయన పాపంగా మార్చబడ్డాడు, ఎందుకు ఆ యొక్క సిలువలో మరణించాల్సి వస్తుంది, ఎందుకు మన కోసం ఆయన మరణించాలనేసి ఒక క్వశ్చన్ మనం రేజ్ చేసుకుంటే దాన్ని అర్థం చేసుకోవాలనేసి అనుకుంటే వి షుడ్ గో బ్యాక్ టు ఓల్డ్ టెస్టమెంట్స్. పాత నిబంధన గ్రంథంలో అనేకమైన బలులు ఉన్నాయి. అందులో ఒక బలిని మనం గమనించట్లయితే అదే పస్కా బలి, ద పాస్ ఓవర్ సాక్రిఫైస్. ఈ యొక్క పస్కా బలిలో ఏం చేస్తారా అనేసి అంటే ఆ యొక్క మందిరం దగ్గరికి ఒక గొర్రె పిల్లని తీసుకొస్తారు. గొర్రె పిల్లని తీసుకొచ్చి బలిగా అర్పిస్తారు. సో ఆ బలిగా అర్పించడం వల్ల ఏమైందంటే ఆ గొర్రెలో ఉన్న పరిశుద్ధత నాలోకి వస్తుంది, నాలో ఉన్న పాపం ఆ గొర్రె మీద మోపబడుతుంది. అయితే అది తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెని నేను ఎట్లా పడితే ఏదో ఒక గొర్రెని ఇచ్చేసి నేను పరిశుద్ధుడిగా, నాకు అది పరిశుద్ధత కావాలి, ఏదో ఒక గొర్రెని ఇచ్చేసి నేను పరిశుద్ధత పొందుతానేసంటే అది అట్లా వర్క్ అవ్వదు. నీలో ఎప్పుడయ్యా ఆ పరిశుద్ధత నీలో నింపబడుతుంది అనేసి అంటే ఆ గొర్రె పరిశుద్ధమైనది ఉండాలి, ఆ గొర్రె క్లీన్ అయి ఉండాలి. ఆ తీసుకొచ్చే గొర్రె దాని మీద ఏ ఒక్క మచ్చ కానీ, ఏ ఒక్క డాగు కానీ, ఏ ఒక్క వ్యాధి రోగము కానీ ఏది కూడా లేనిదై ఉండాలి. ఒక క్లీన్ షీప్, ఒక క్లీన్ గొర్రె, ఆ గొర్రెని తీసుకొచ్చి దాన్ని ఎప్పుడైతే ప్రధాన యాజకుడికి ఇస్తాడో ఆ ప్రధాన యాజకుడు చెక్ చేస్తాడు. చెక్ చేసి ఇది బలికి అప్రూవ్డా కాదా, ఇది బలికి పనికొస్తుందా లేదా, ఆ యొక్క ప్రధాన యాజకుడు చెక్ చేసి అప్పుడు ఆ ప్రధాన యాజకుడు దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు అది బలి, అది కరెక్ట్గా జరుగుతుందనే అర్థం. సేమ్ కంపేర్ చేసుకుంటే క్రీస్తుకు చేసింది కూడా అదే. ఆ శిలువలో ఆయన మన యొక్క ప్లేస్లో ఒక గొర్రె పిల్ల వలె ఒక పరిశుద్ధమైన దాన్ని ఎప్పుడైతే బలిగా మార్చబడిందో మనం మన ప్లేస్లో అది బలిగా ఇవ్వబడుతుందో ఆయన యొక్క పరిశుద్ధత మనలో నింపబడుతుంది, మన యొక్క పాపములన్నీ ఆయన మీద మోపుతున్నాడు అనమాట. సో కంపేర్ చేసుకున్నట్లయితే అది అట్లా జరుగుతుంది. అది ఇవ్వాలనేసి అంటే ఆ గొర్రె బలికి సిద్ధపడాలి. అది గొర్రె ఆ బలి ఇచ్చినది కరెక్ట్గా జరుగుతుంది అనేసి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొర్రె అనేది పరిశుద్ధంగా ఉండాలి. దీన్నే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క శిలువ చుట్టూ ఇన్సిడెంట్స్ గమనించినట్లయితే అక్కడ అనేక మంది యేసయ్యలో ఏ పాపము లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన్ని అన్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు అనేసి అనేక మంది
సాక్ష్యం ఇస్తున్నట్టు మనం గమనించవచ్చు. మొదటిగా పిలాతు, ఆ యొక్క పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి ఈయన బలి ఇవ్వాలి, ఈయన చంపేయాలనేసి అంటే ఆయన అంటాడు, ఈయనలో ఏ ఒక్క పాపం కూడా నాలో కనిపించలేదు. ఒక్కసారి కాదు, రెండుసారి కాదు, ఆల్మోస్ట్ 3 times ఈయనలో ఏ పాపం కనిపించలేదు, ఈయనని శిక్షించి వదిలేద్దాం, ఈయనకి శిక్ష వేసి 40 కొరడా దెబ్బలు కొట్టేసి వదిలేద్దాం అనేసి అంటే వాళ్ళు లేదు, ఈయనని చంపాల్సిందే, ఈయనని మరణించాల్సిందే అనేసి వాళ్ళందరూ కూడా అక్కడ చెప్తున్నట్టు మనం గమనించాం. ఎవరైతే ఆయన్ని ఆ యొక్క దుష్టులకి అప్పగించాడో ఆ యొక్క యూద అప్పగించిన తర్వాత రియలైజ్ అయ్యి ఆయన చెప్తున్నాడు కదా, నేను ఒక ఇన్నోసెంట్ మ్యాన్ని దుష్టులకు అప్పగించాను, ఆయన యొక్క బ్లడ్ నా హ్యాండ్స్ మీద ఉన్నాయి అనేసి ఆయన బాధపడుతున్నాడు. మనకి ఈ యొక్క శిక్ష అనేది కరెక్టే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు, కానీ ఈయన చనిపోతున్నాడు, ఈయన అన్యాయంగా తీర్పు తీర్చాడు ఈయన అనేసి చెప్తున్నట్టు. ఇట్లా అనేక మంది గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అనేసి టెస్టిఫై చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, గొర్రె అనేది పరిశుద్ధమై ఉండాలి, యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాడు. సో ఇది చెక్ అయింది. సెకండ్, ప్రధాన యాజకుడు దాన్ని అప్రూవ్ చేయాలి. నేను వచ్చి ఇదిగో ఈ గొర్రెని బలించేయి ఇది చేసాయి అనేసి అంటే తీసుకోరు. ఎందుకంటే ప్రధాన యాజకుడు చెక్ చేసి ప్రధాన యాజకుడు ఓకే ఇది బలికి సిద్ధము, ఇది బలి ఇవ్వండి అనేసి అని ఆయన అప్రూవ్ చేస్తే అప్పుడు అది బలికి పనికొస్తుంది. ఇక్కడ కూడా యేసుని చంపండి అనేసి అని చెప్పింది రాజు కాదు, గవర్నర్ కాదు, అక్కడ ఎవరైతే ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్తున్నాడు రాజుకి ఈయన బలి ఇవ్వండి, ఈయన చంపేయండి అనేది చెప్తున్నాడు. సో వీటిని మొత్తం కంపేర్ చేసుకుంటే ఏదైతే ఈ ఏన్షియంట్ ఇజ్రాయెల్లో వారు ఏదైతే ఆ యొక్క బలి అనేది ఫాలో అవుతున్నారో, ఎలా అయితే ఆ యొక్క గొర్రె పిల్లని బలించి దాని యొక్క పరిశుద్ధతని వీరు పొందుకుంటున్నారో, సేమ్ అదే విధంగా యేసుక్రీస్తు అనేవారు ఆయనని బలించి మన ప్లేస్లో ఆయన్ని బలించి ఆయన యొక్క పరిశుద్ధత అనేది మన మీదకి నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది అనేది టెంపరీ, దీన్ని ప్రతి ఇయర్ కూడా చేయాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. కానీ ఇది పర్మనెంట్, మనం మళ్ళీ బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆయన బలయ్యాడు, మనం కేవలం ఆయన ఆ యొక్క సిలువని దర్శించి మన యొక్క పాపాలను ఒప్పుకుంటే మనలో పరిశుద్ధత నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఆయన చూసినట్టయితే ఎందుకు అట్లా బిగ్గరగా అరుస్తున్నాడు? అప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు, ఓకే. సడన్గా లెగిసి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అనేసి ఎందుకు అరుస్తున్నాడు? దీన్ని గమనించాలనేసి అంటే లెట్స్ గో బ్యాక్ టు సామ్స్, కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనం. 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా సేమ్ ఆల్మోస్ట్ క్రీస్తుకి ముందు 1000 సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యం అది, రాయబడిన సాంగ్ అది, రాయబడిన కీర్తన అది. సేమ్ వర్డ్స్ని క్రీస్తు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఆ వర్డ్స్ని? అంటే ఆయన అక్కడ భయపడో, లేదంటే ఆయన లోన్లీగా ఫీల్ అయ్యో, లేదంటే ఆయన చచ్చిపోతున్నాడు అనే భయం వేసో ఆ యొక్క వర్డ్స్ని దేవుడిని క్వశ్చన్ చేయట్లేదు. కానీ గతంలో ఏదైతే చెప్పబడిందో, గతంలో ఏదైతే ప్రవచింపబడిందో దాన్ని ఈజ్ పాయింటింగ్ ఇట్ అవుట్. గతంలో ఏదైతే నా తండ్రి మీకు ప్రామిస్ చేశాడో, ఏదైతే రక్షణ మీకు ప్రామిస్ చేశాడో, ఏదైతే విడుదల మీకు ప్రామిస్ చేశాడో అది ఈ రోజు నెరవేరుతుంది, నేనే ఆ యొక్క బలి అనేసి వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అప్పుడు? సో వాళ్ళ ఆలోచన తీరు ఎట్లా ఉందనేసి అంటే వాళ్ళందరూ ఆయన తేరి చూస్తా సిలువలో మరణిస్తుంటే ఇదిగో మనం ఏసైని చంపేస్తున్నాం కదా, ఏసైని చంపేస్తున్నాం, ఏసు చచ్చిపోతున్నాడు, చూద్దాం ఎవరు వస్తారో కాపాడడానికి, ఆయన దేవుడికి ప్రియకుమారుడు కదా, ఇతను వచ్చి కాపాడుతాడేమో చూద్దాం అంటే వీళ్ళ తీరు ఇట్లా ఉంది. చూసుకుంటే ఈ యొక్క లోకంలో కూడా అనేక మంది ఇంకా అదే తీరులో ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మంది ఇదిగో దేవుడు హెల్ప్లెస్గా చనిపోయాడు, దేవుడు ఏ ఒక్క సహాయం లేకుండా ఆయన దీనంగా చాలా భయంకరమైన స్థితిలో, ఇంకా చెప్పాలనేసి అంటే మేము కూడా పీకోలేక చచ్చిపోయిన దేవుడు మీ దేవుడు అనేసి చెప్తా అనేసి ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే
ఈ యొక్క వాక్యం వారికి తెలియదు. ఈ యొక్క వాక్యంలో ఆయన ఎందుకు బలిగా వచ్చాడు, ఎందుకు ఆయన మౌనంగా, ఏ ఒక్క మాట కూడా ఆయన మరలా తిరిగి అనలేదంట వారిని. మౌనంగా బలిస్తూ ఉంటే ఆయన దాన్ని అంగీకరించాడు, దాన్ని జరిగించాడు. హల్లెలూయా. వీరు తెలియక చదవక అనే మాటలైతే ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే ఇది దేవుడు చనిపోయిన రోజు, వాళ్ళకి ఇది మనకైతే గుడ్ ఫ్రైడే, కానీ వాళ్ళకైతే సాడ్ ఫ్రైడేగా ఫాలో అవుతారు, అదొక బ్యాడ్ ఫ్రైడేగా ఫాలో అవుతారు. హల్లెలూయా. ఈ యొక్క ఫ్రైడే అనేది దేవుడు మనకి అనుగ్రహించాడు. దేనికి ఏమని అనుగ్రహించాడు? ఇప్పటి వరకు మీరు పాపం వల్ల దేవునికి దూరంగా ఉన్నారు, ఇప్పటి నుంచి ఆయనకి దగ్గరగా చేర్చుకుంటున్నాడు. ఈ యొక్క పాపం వల్ల ఏదైతే దూరం అనేది పెరిగిందో, ఏదైతే ఆ యొక్క గ్యాప్ అనేది వచ్చిందో, యేసుక్రీస్తు యొక్క మరణం ఏం చేసిందంటే ఆ యొక్క గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఆ యొక్క గ్యాప్ని తీసేసి ఆయనకి దగ్గరగా ఆయన యొక్క ప్రజల్ని తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు అలా అరుస్తున్నాడు, ఎందుకు అలా కేకలు వేస్తున్నాడు అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్. ఆయన చూపిస్తున్నాడు, ఎందుకో నేను చాతకాక చనిపోవట్లేదు, నేను ఏదో మీరు బలిస్తున్నారు, మీరు చంపేస్తున్నారు కాబట్టి నేను నన్ను కాపాడుకోలేక చనిపోవట్లేదు. నేను చనిపోయేదానికి ఒక అర్థం ఉంది. బికాస్ ఇక్కడ నేను చనిపోతున్నాను అనేసి అంటే దేర్ ఈజ్ సంథింగ్ దేర్. ఒక గొప్ప విడుదల అనేది మీ మీద అనుగ్రహించబోతుంది, ఒక గొప్ప రక్షణ అనేది మీకు అనుగ్రహించబోతుంది అనేసి ఆయన యాక్సెప్ట్ చేసి వారికి సూచనగా వారికి ఆ యొక్క బోర్డ్స్ అనేది ఇస్తున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే లేఖనాల నెరవేర్పు. లేఖనాలు ఏదైతే మనకి చెప్తుందో, ఏదైతే గతంలో దావీదు రాసిన కీర్తన కానీ, యెషయా చేసిన ఆ యొక్క ప్రవచనాలే కానీ అన్నీ కూడా ఈ రోజు నెరవేరుతుంది యేసుక్రీస్తు ద్వారా అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని అర్థం చేసుకున్న మనము ఈ యొక్క డేని ఎలా ఫాలో అవ్వాలి? అందరిలాగా మనం కూడా సాడ్ ఫ్రైడేగా బ్యాడ్ ఫ్రైడేగా ఫాలో అవుదామా? ఎలా ఫాలో అవుదాం మరి? ఇది ఒక సంతోషకరమైన రోజు. హల్లెలూయా. దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించిన రోజు, మనకి రక్షణ అనుగ్రహించిన రోజు. హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు దేవుడు చనిపోయిన రోజుగా ఇది ఫాలో అవుతారు, కానీ మనకైతే ఇది చనిపోయిన రోజు కాదు, దేవుడు గెలిచిన రోజు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? ఇది దేవుడు ఏం చేసిన రోజు? గెలిచిన రోజు. మన దేవుడు చచ్చిన దేవుడు కాదు, మన దేవుడు గెలిచిన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా దేవుని నామాన్ని స్తుతిస్తారా? ఆమేన్. రైట్, మనం 5వ మాటను ధ్యానించుకుందాం. ఒకసారి చదువుతారా? యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తం రైట్. సో ఈ 5వ మాట ఏంటి అంటే యేసుక్రీస్తు వారి సిలువలో పలికినటువంటి 5వ మాట. అందరం కలిసి చెప్దామా? ఏంటమాట? నేను దప్పిగొనుచున్నాను. ఏంటి 5వ మాట? నేను దప్పిగొనుచున్నాను. సో ఈ మాట గురించి నేర్చుకోవడానికి ముందు ఈ వచనంలో పైన మనకు ఇంకొక వర్డ్ కనిపిస్తుంది. ఏంటి అది అంటే సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. దేని కొరకు దేవుడు ఆ మాట పలికినట్టు మనకు కనిపిస్తుంది అంటే లేఖనము నెరవేరునట్లు. ఎందుకు చెప్తారా? లేఖనము నెరవేరునట్లు. ఆయన మనందరికీ తెలిసిన మాటే, రక్షకునిగా మన కొరకు వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయనే వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య. వాగ్దానం చేయబడినటువంటి ఆ మెస్సయ్య గురించి ఏవైతే పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపించినటువంటి ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చినట్టుగా, యేసుక్రీస్తు వారిలో నెరవేరినట్లుగా మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాటిలో భాగంగానే దేవుడు అక్కడ మాట మెన్షన్ చేయబడి ఉంది కదా, లేఖనము నెరవేరునట్లు దేవుడు నేను దప్పిగొనుచున్నాను అనే మాట సిలువలో పలికినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ మాట అంటే మనకి పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన 21వ వచనంలో మనకు కనిపిస్తుంది.
జాగ్రత్తగా ఒకసారి నేను చదువుతాను వినండి. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ మాటని యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి ఆ శ్రమలలో, సిలువలో ఆయన పొందినటువంటి ఆ శ్రమలకు సంబంధించినటువంటి ఒక ప్రవచన పూర్వకమైన మాటగా మనకు కనిపిస్తుంది. దాని యొక్క నెరవేర్పు కొరకే యేసుక్రీస్తు వారు ఇక్కడ సిలువలో చెప్తున్నారు కదా, ఏమని, నేను దప్పికొనుచున్నాను అని చెప్తున్నారు. ఆ మాట నెరవేర్చడానికి ఒకవైపుగా చూస్తే, ఇంకొకటి మనం గమనించినట్లయితే ఆయన బలిగా అర్పించబడ్డారు కదా. ఎలా అర్పించబడ్డారు? బలిగా అర్పించబడ్డారు. దేనికి బలిగా అర్పించబడ్డారు? ఆయన మన పాపముల నుండి మనల్ని విముక్తి చేయడానికి, మన పాపములన్నింటినీ క్షమించడానికి ఆయన మన కొరకు ఏమయ్యారు? పాప పరిహారార్థ బలిగా, ఆర్ మనల్ని పరిశుద్ధపరిచే, పవిత్రపరిచేటటువంటి ఒక బలిగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేయబడ్డారు? అర్పించబడ్డారు. ఇదే ఈ బలుల గురించి, పాప పరిహారార్థ బలిగా లేదా పరిశుద్ధపరచబడేటటువంటి ఆ ప్రాసెస్లో మనం కనుక అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, లేవియాకాండం 14వ అధ్యాయంలోనేమో కుష్టి రోగిని పరిశుద్ధపరిచేటటువంటి ఒక ప్రాసెస్ మనకు కనిపిస్తుంది. అండ్ సంఖ్యాకాండం 19వ అధ్యాయంలోనేమో పాప పరిహారార్థ బలిగా అర్పించబడేటువంటి వాటి గురించి కూడా, అంటే సమాజం యొక్క పాపాన్ని పరిహరించుట కొరకు జరగాల్సిన ప్రొసీజర్ ఎలా ఉండాలి అనే మాటలు మనకి సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఈ రెండు భాగాల్లో కూడా మనం చూసినట్లయితే 4 అక్కడ వాడబడినవిగా ఉంటాయి. 4 వస్తువులు కానివ్వండి, 4 థింగ్స్. ఏంటిది? మొట్టమొదటిదేమో దేవదారు రాను. సో మొట్టమొదటిగా వుడ్ కనిపిస్తుంది. రెండవదిగా ఏం కనిపిస్తుంది అంటే బలి కనిపిస్తుంది, అర్పించబడినటువంటి బలి. సంఖ్యాకాండంలోనేమో ఎర్ర పెయ్య అనే మాట కనబడుతుంది. అండ్ లేవియాకాండంలో వచ్చేసరికి 2 పక్షుల గురించి మాట్లాడుతుంది. అండ్ మూడవదిగా అక్కడ ఉపయోగపడేది ఏంటి అంటే ఒక క్లాత్, రక్తవర్ణపు క్లాత్, స్కార్లెట్ యార్న్ అంటారు. సో అట్లా ఒక క్లాత్ కనిపిస్తుంది. నాలుగవదిగా హిస్సోప్ కనిపిస్తుంది. ఒకసారి చెప్తారు 4 ఏంటివో. మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది? వుడ్, మాను ఆర్ చెక్క కనిపిస్తుంది. రెండవదిగా ఏం కనిపిస్తుంది? బలిగా అర్పించబడినటువంటిది బలి కనిపిస్తుంది. మూడవదిగా ఒక క్లాత్ కనిపిస్తుంది. అండ్ నాలుగవదిగా హిస్సోప్ కనిపిస్తుంది. అప్పటి వరకు అర్పించబడినటువంటి బలిలో మనం చూసినట్లయితే మ్రాన్ ఉందా లేదా? వుడ్ ఉందా లేదా? ఉంది. సిలువ చెక్కతో చేయబడింది కదా. సో బలిలో మ్రాను ఇంక్లూడ్ అయిపోయింది. రెండవదిగా అర్పించబడవలసినటువంటి బలి. ఎవరు అర్పణ? యేసుక్రీస్తు వారే తనని తానే బలి అర్పణగా సిలువలో అర్పించుకున్నారు. మూడవదిగా ఏంటిది? క్లాత్ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారికి వేసినటువంటి ఆ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా స్కార్లెట్ యార్న్, రక్తవర్ణపు క్లాత్ గా కూడా మనకు అది కంప్లీట్ అయిపోయింది. నాలుగవదిగా మిగిలినది ఏంటి అంటే హిస్సోపు మిగిలిపోయింది. ఏం మిగిలిపోయింది? హిస్సోపు మిగిలిపోయింది. ఈ హిస్సోపుని మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధకు పరిశుద్ధమైనటువంటి రక్తమును ఆ మనిషి మీద కానివ్వండి, వస్తువు మీద కానివ్వండి, చిమ్ముటకు ఉపయోగించేవాళ్ళు అనమాట హిస్సోపుని. మనకి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళని ఫాలో అవుతున్నప్పుడు ఏం చేసేవారు? హిస్సోపును రక్తంలో ముంచి తమ గుమ్మములకు ఏం చేశారు? దాన్ని అప్పుడు ఏమైంది? మరణదూత వారిని దాటిపోయింది. రెండవసారి కూడా మనం చదువుకున్న చెప్పిన భాగాలు లేవియాకాండంలో కూడా ఆ కుష్టి రోగిని పరిశుద్ధుడిగా ప్రకటించే ముందు రక్తంలో బలి అర్పించబడినటువంటి పక్షిని కూడా కంప్లీట్ అవ్వాలి. బలి కంప్లీట్ అవ్వాలి అంటే బలిగా అర్పించబడవలసిన ప్రాసెస్ లో ఉన్న 4 ఏమవ్వాలి? ఇక్కడ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే కదా యేసుక్రీస్తు వారు ఫుల్ గా బలిగా అర్పించబడినట్టు. అవునా కదా? ఏవైతే పాపాన్ని పరిహరించడానికి మొదటి నుండి ధర్మశాస్త్ర గ్రంథంలో నియమింపబడిన నియమాలలో మెన్షన్ చేయబడి ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగములో లేఖనములు నెరవేరబడు రీతిగా వాటన్నిటిని ఉపయోగించుట కొరకు మాట్లాడబడినటువంటి మాటే ఈ 5వ మాట. అదే లేఖనములు నెరవేరునట్లు దేవుడు చెప్తున్నాడు కదా. ఏంటది? నేను దప్పికొనుచున్నాను. సో మొట్టమొదటిగా ఈ దప్పికొనుచున్నాను అనే మాట ఎందుకు మెన్షన్ చేయబడింది అంటే మనకు అక్కడ కింద కనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ మాట పలికాడో అప్పుడు ఒక స్పంజీని తీసుకొని దానికి హిస్సోపును తగిలించి చిరకలో ముంచి, చిరక అంటే వినెగర్ తెలుసు కదా, వంటల్లో వేస్తారు, నూడిల్స్ అటన్నిటి వేస్తారు కదా. సో ఆ చిరకలో ముంచి ఏం చేశారంట? ఆయనకి అందించడం జరిగింది. ఆ చిరక ఆయన తీసుకున్నట్టు దాన్ని ఆయన టేస్టెడ్ ఇట్ అనమాట. దాన్ని ఆయన పుచ్చుకున్నట్టు మనకు కనిపిస్తుంది. సో అక్కడ హిస్సోప్ కూడా ఏమైంది? ఇంక్లూడ్ చేయబడింది. సో దట్ కంక్లూడ్స్ ద హోల్ సాక్రిఫైస్.
పరిపూర్ణమైనటువంటి బలిగా యేసుక్రీస్తు వారు ఆ రోజున ఈ మాటతో ఆయన అర్పించబడ్డం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ అ వర్డ్ టు బి, అంటే ఎలా చెప్పాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి మాట. మన దేవుడు దేన్ని సగం సగం చేసి విడిచిపెట్టడం. ఆయన మన కొరకు ఎలా అర్పించబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు. ఏ ఒక్క మాట మిస్ అవ్వకుండా సమస్తమును దేవుడు ఏం చేశాడు, దీంతో కంప్లీట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. హల్లెలూయా. అండ్ రెండవదిగా లేఖనములు నెరవేర్చబడుతున్నాయి కదా, ఎందుకు ఈ దప్పిక, ఏంటి ఈ దప్పిక అనేది కనుక మనం ఆలోచించినట్లయితే, ఇంతకు ముందు సిలువ వేయడానికి ముందు పర్వతం మీదకు తీసుకెళ్లిన తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో, అలాగే మార్కు 15:23, మీరు ఈ రెండింటిలో ఏదో ఒక భాగాన్ని చూడగలిగినట్టే చూడండి. మత్తయి 27, మార్కు 15. సో అక్కడ మనకు కనిపిస్తుంది, సిలువ వేసే ముందంట యేసుక్రీస్తు వారికి ద్రాక్ష రసాన్ని ఇవ్వడానికి ట్రై చేశారు. ఎవరు? అక్కడ ఉన్న సైనికులు ద్రాక్ష రసాన్ని కొంచెం చిరకతో కలిపి ఆయనకి ఇవ్వడానికి ట్రై చేశారు. ఎందుకు అంటే ఆ వేదన, ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవడానికి. ఏం చేయడానికి? మర్చిపోవడానికి. అయితే దేవుడు దాన్ని నెట్టి వేసినట్టు మనకు అనిపిస్తుంది. ఆ ద్రాక్ష రసం ఆయన పుచ్చుకోవడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదు దేవుడు? అంటే ఆ శిలువ బలిని, ఆ పెయిన్, ఆ బాధ, ఆ వేదన ఏదైతే ఉందో, ఆ నొప్పి ఏదైతే ఉందో దాన్ని మన కొరకు దేవుడు పరిపూర్ణంగా అనుభవించదలిచాడు. ఏం చేయాలనుకున్నాడు? పరిపూర్ణంగా అనుభవించాలనుకున్నాడు. మరి ఎందుకు ఆ ద్రాక్ష రసం అక్కడ సైనికులు వాడేవాళ్ళంట? మనం గట్టిగా 4 సార్లు మనిషిని కొట్టాలంటేనే మనకు చాలా ధైర్యం కావాలి. అలాంటిది కొరడాతో చర్మము చీల్చబడుతున్నప్పటికీ, రక్తము దారులుగా కారుతున్నప్పటికీ ఆ మనిషిని హింసించాలి అన్న మనసు రావాలి అంటే ఎంత మత్తులా ఉండాలండి. తాగొచ్చిన మత్తులో ఎలా పడితే అలా కొట్టేశారంటారు కదా, అలాంటి ఒక మత్తు కొరకు దాన్ని వాడేవాళ్ళంట. నొప్పిని మర్చిపోవడానికి యేసుక్రీస్తు వారికి అది ఇవ్వాలని చూశారంట. కానీ దేవుడు దాన్ని తృణీకరించడం వల్ల కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నది ఏంటి అంటే, సుమారు 17 గంటలు యేసుక్రీస్తు వారు చుక్క నీటిని కూడా తీసుకోకుండా ఆ సిలువ యాగను అలా భరిస్తూ వచ్చారంట. 17 గంటలు. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటి అంటే, ఆయన్ని చుట్టినటువంటి ఆయన మృతదేహాన్ని చుట్టిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు దానిలో నుండి కంప్లీట్ ఎగ్జాక్ట్ కౌంట్ అనేది మనం చెప్పలేము, కానీ కొన్ని వందల లోతైన గాయాలు, సుమారు 150 లోతైన గాయాలు ఆయన శరీరం మీద ఉన్నాయి. అండ్ కొట్టబడినటువంటి గాయాలు దగ్గర 500,000లో కూడా ఆయన కొట్టబడినటువంటి గాయాలు ఉన్నాయంట. అది కాక ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తం ఏమైంది, బయటకు దారుల వరే కార్చబడింది. మాంసపు ముద్దలు పొలాన్ని దున్నబడినటువంటి నాగరి చేత దున్నబడిన పొలం వలె ఆయన శరీరము మాంసము దున్నబడిందంట. స్వరూపమైనను సొగసైనను లేని వాడి వలె ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది మనకి. అంత రూపాన్ని కోల్పోయే విధంగా కొట్టబడిన ఆ యేసయ్య నేను దప్పికొనుచున్నాను అనే మాటతో చెప్తున్నాడు కదా. ఎందుకు వస్తుందండి దాహం మనకి? 2 నిమిషాలు ఇక్కడ తిరుగుతున్నా నేను, నాకు కొంచెం చెమట పడుతుంది, ఈ చెమటకి నాకు కొంత ఎండిపోయి నాకు దాహం వేస్తుంది. అన్ని గంటలు ఎండలో ఇంకా మాట్లాడాలంటే సుమారు ఆయన్ని సిలువ వేసిన సిలువ యొక్క బరువు 130 నుంచి 150 కిలోలు ఉంటుందంట. కొంతమంది 150 కిలోలు మోసారంటారు, కొంతమంది అడ్డకర్రను మాత్రమే ఆయన మోసారు అని అంటారు. ఆ అడ్డకర్ర ఒకటే దగ్గర 50 కిలోలు ఉంటుంది. ఎయిదర్ 50 kgs ఆర్ 150 kgs. ఒక్క దెబ్బ పడితే మోయడమే కష్టం, అలాంటిది 39 కొరడా దెబ్బలు తిని యేసుక్రీస్తు వారు అన్ని కిలోల సిలువను ఎవరి కోసం మోసారు? మన కోసం మోసారు. మోసిన దేవుడు దప్పిగొన్నాడంట. ఈ దప్పిగొన్న దేవుడు ఎవరో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, నేను జీవజలమై ఉన్నవాడను. ఎవరైనా జీవజలమై ఉన్నాడు. నేను ఇచ్చు జలము త్రాగువాడు మరి అన్నాడు ఏం కొనడు? దప్పిగొనడు. జీవజలమై ఉన్న దేవుడు దున్నబడి బాధ నొంది మన కొరకు ఏం కొన్నాడైనా? దప్పిగొన్నాడంట. ఆ దప్పిక ఆయన పొందినటువంటి నొప్పికి, ఆయన అనుభవించినటువంటి బాధకు సాదృశ్యముగా ఉంది. అది చిన్నది కాదు కానీ పక్కన పెట్టేయదగినటువంటి మాట కాదు. దాహం ఎవరికైనా వేస్తుంది అని పెట్టదగిన మాట కాదు, కానీ ఆ దప్పిక ఆయన బాధకు సాదృశ్యం. ఆయన పొందిన ఆ బాధ మన పాపముల వలన ఆయన మీదకు వచ్చిన దేవుని తీర్పుకు సాదృశ్యం. ఈ మాటలన్నీ కలుపుకుంటూ పోతే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు పాపపు యొక్క ఆ శిక్షను అనుభవించి మనకు జీవజలమును ఇవ్వడానికి ఆయన తన రక్తాన్ని చెల్లించి జీవజలం ఇచ్చి మనకి నిత్య జీవాన్ని ఆయన
మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడండి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ప్రతి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికే ఆయన అనుగ్రహించబడ్డాడంట. మన పాపాలు క్షమించబడడానికే ఆయన అనుగ్రహించబడ్డాడు. సో ఈ 5వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్లీ లేఖనములు నెరవేర్చబడు రీతిగా ఆయన పరిపూర్ణముగా మెస్సయ్యకు సంబంధించినటువంటి పాప పరిహారార్థ బలికి సంబంధించినటువంటి ప్రతి ప్రవచనపు వాక్కును, పాప పరిహారార్థ బలి యొక్క క్రమాన్ని ఆయనలో ఆయన ఏం చేశారు, సంపూర్ణము చేశారు. ప్రతిదీ ఇంక్లూడ్ చేసి సంపూర్ణము చేశాడు. రెండవదిగా నేర్చుకోవాల్సింది ఏంటి, ఆయన ఎందుకు తప్పికొన్నాడండి, ఆయన పరిపూర్ణ మానవుడిగా వచ్చి శ్రమ పొందాడు. శ్రమ పొందిన ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. మన కొరకు బలిగా అర్పించబడ్డ ఆయన సగం సగం కాదు. ఎలా కాదు చెప్పండి, ఎలా కాదు, సగం సగం కాదు, పరిపూర్ణముగా ఆయన బలి అర్పించబడి మన పాపపు క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. ఎలా చెల్లించాడు, పరిపూర్ణముగా చెల్లించాడు. వడ్డీలు విడిచిపెట్టలా. కాబట్టి మన వంతు మనం చేయాల్సింది ఏం లేదు, ఓన్లీ బిలీఫ్, నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసిస్తే దప్పికొన్న ఆ దేవుడు మన దాహాన్ని శాశ్వతంగా తీర్చడానికి జీవజలాన్ని ఇచ్చి నిత్య జీవంలో మనల్ని చేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెంకిలో ఫలింపచేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి అవకాశం ఇచ్చిన దైవజనునికి వందనాలు. 6వ మాట మనం చూసుకుందాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైంది, సమాప్తమైందని చెప్పి తల నుంచి ఆత్మను అప్పగించారని వాక్యం యేసు గారు చెప్పారు. ఏమి సమాప్తమైంది? సో సమాప్తమైన విషయం అనే మాటను ఆలోచించినట్లయితే చాలా పెద్ద, అంటే ఇప్పుడు ఎలా అంటారంటే కొంతమంది ఇలా అంటూ ఉంటారు. ఎలాగంటే ఒకరి గురించి నేను గొప్పలుగా చెప్పాలి అంటే సముద్రంలో ఉన్న అయితే సముద్రం ఎంతైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ కూడా సరిపోదు. సో ఇక్కడ సమాప్తం అంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను ఒకటైతే చెప్తాను అన్నమాట. అందులో ఏం సమాప్తమైంది అంటే బలియాగం దేవుడు పూర్తి చేశాడండి. బలియాగం గురించి చెప్పే ముందు ఆదాము అవ్వ గురించి చెప్తాను. ఎందుకు అంటే మనకి ప్రాముఖ్యంగా 3 ఉంటాయి, ప్రాణ, ఆత్మ, దేహం. సో ప్రాణ, ఆత్మ, దేహంలో ప్రాణము, దేహము పర్లేదు, అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇంపార్టెంటే, కానీ ఆత్మతో పోల్చుతుంది. ఆత్మతో మనం కంపేర్ చేస్తే ప్రాణ దేహం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆత్మ ఇంపార్టెంట్. అయితే దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు తర్వాత అవ్వ సర్పం ద్వారా మోసపోయి ఆదాము ఇద్దరు మోసపోయారు. అప్పుడు ఏమైందంటే దేవుడితో ఉన్న బంధాన్ని కోల్పోయారు. అంటే ఆధ్యాత్మిక ఆత్మను మరణించిన వారు మరలా అంటే దేవుడికి దూరమైన వారు అప్పటి నుండి స్టార్ట్ అయిన ఆ పాపం అనేది ఈ రోజు ఇప్పటికి కూడా అది వస్తూనే ఉంది. సో దేవుడికి దూరం అయిపోయారు జనాలందరూ, దేవుడికి దూరం అయిపోయారు. దూరమైన వాళ్ళందరూ కూడా మరలా దేవుడికి మనం దగ్గర చేయడానికి యేసు ప్రభు వారు ఆ బలిని కంప్లీట్ చేయడానికి ఈ లోకంలో వచ్చి మన కొరకు ఏం చేశారు, బలి చేశారు. అయితే ఏం సమాప్తం చేశారంటే ఏదైతే దేవుడికి దూరం ఉందో, అంటే మనం దేవుడికి దూరంగా ఉన్న మనల్ని దేవుడు దగ్గరికి చేశాడనమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నశించిపోతున్న మనల్ని, నరకానికి వెళ్ళిపోవాల్సిన మనల్ని, పాపపు ఊపిలో ఉన్న మనల్ని, శాంతి సమాధానం లేని మనకి దేవుడు ఒక నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి, నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి, అన్నిటికంటే దేవునితో మన బంధాన్ని పెట్టుకొని దేవునితో యుగాలు శాశ్వత కాలం ఉండడానికి దేవుడు సమాప్తమైందని చెప్పాడు. బైబిల్లో మీరు ఎక్కడని గమనించండి, దేవుడు చేశాడు లేదా దేవుడు చేస్తాడని ఉంటుంది. అంతెందుకండి, మనం డిసెంబర్ 31వ తారీఖున వాగ్దానాలు తీసుకుంటాం. చాలా వాగ్దానాలు మనం చూస్తాం. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఇలా చాలా వాగ్దానాలు మనం చూస్తూ ఉంటాం.
అక్కడ ఏది చేసినా కూడా దాని కింద ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. ఆ కండిషన్ని మనం ఫాలో అయితేనే, కింద ఉన్న షరతులు మనం ఆచరణలో పెడితేనే, ఫాలో అయితేనే దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో అది మన జీవితం నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఇక్కడ 6వ మాట సమాప్తమైంది. ఏం సమాప్తమైందంటే దేవునికి మనకి దగ్గర చేసే ఒక రోడ్ అనేది వేయడం జరిగింది. సో రోడ్ ఇంతకు ముందుకు లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక రోడ్డుగా అయ్యారు. సో ఎప్పుడు ఆయన బలయ్యారు. అయితే ఎప్పుడైతే ఆయన ఎవరైతే విశ్వసించి పశ్చాత్తపడి నేను పాపి అని గ్రహించి ఆయన నా కొరకు వచ్చాడని గ్రహించి మన పాపాలు మనం అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతామో ఆ రోడ్లో వెళ్ళడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అయితే మనల్ని తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఆయన సమాప్తమైంది, కంప్లీట్ చేశారు కదా. అయినా ఎందుకు ఆయన రాజ్యానికి చాలామంది వెళ్ళలేకపోతున్నారు, ఆ విషయాన్ని చెప్దామని నేను చెప్దామని నేను ప్రిపేర్ అయ్యానండి. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, దేవుణ్ణి అసలు దేవుని తెలుసుకోకపోవడం వల్ల ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏంటి అనేది కంప్లీట్గా చాలామందికి తెలియకపోవడం వల్ల ఆ రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారు, లేదా దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నారు. రెండోది, దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా, దేవుణ్ణి తెలుసుకొని ఉండి కూడా ఇంకొన్ని కారణాల వల్ల, అంటే చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఇంకా చర్చికి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు, అంటే ప్రతి మీటింగ్స్కి వెళ్ళడము, గృహ కూడికలకి వెళ్ళడం, ఇలా అన్నీ చేస్తారు. బట్ అయినా దేవుని రాజ్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. అంటే సమాప్తమే దేవుడు చేశాడు, కానీ మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఆయనకి తగినట్టుగా జీవించాలి. మనం అన్నీ చేస్తాం, కానీ ఎందుకు ఆయన రాజ్యానికి వెళ్ళలేకపోతున్నాం, లేదా ఎందుకు దేవునికి దగ్గరగా అవ్వలేకపోతున్నాం, దానికి నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకు దేవునికి మనం దూరం అవుతున్నాం, లేదా ఎందుకు ఆయన కంప్లీట్ చేసి కూడా మనం ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నాం. మనం కంప్లీట్ చేయడం అంటే ఏంటండి, మనం కూడా సిలువ ఎక్కాలనా? అది కాదు. ఆయనకి తగినట్టుగా మన జీవితాన్ని జీవించడం, వాక్యానుసారంగా మన జీవితాన్ని జీవించడం. 2 కారణాలు ఉన్నాయి ఎందుకు మనం జీవించలేకపోతున్నామని. ఒకటి, దేవుడి పైన లేదా దేవుడి వాక్యం పైన, దేవుని ఆజ్ఞల పైన ఆశ లేకపోవడం. రెండోదిగా, ఇరుకు మార్గంలో ఉండలేక, ముందుకు వెళ్ళలేక వెనకడుగు వేసాడు. ఈ 2 కారణాల వల్ల దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతున్నారు. చాలా కారణాలు ఉన్నాయండి, ఈ 2 కారణాలు నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడి పైన ఆశ లేనప్పుడు మనం దేవుని గురించి విషయాలు తెలుసుకోగలుగుతామా అండి? ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ గ్రూప్ అండి, నాకు కంప్యూటర్ సైన్స్ గ్రూప్ కాబట్టి నాకు సాఫ్ట్వేర్ సంబంధించిన అన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను నేను జాబ్. సో నాకు ఇంట్రెస్ట్ లేనిది నేను బలవంతంగా చదివాను అనుకోండి, నేను జాబ్ చేయలేను. ఎవరైనా అంతే, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో ఆ ఇంట్రెస్ట్ అయింది వాళ్ళు చేస్తేనే, ఆ ఇంట్రెస్ట్ అయితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. అలాగే మందిరానికి వస్తున్నారు, కరెక్టే, బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది, వాక్యాన్ని చదువుతున్నారు, బాగానే ఉంది, కానీ దేవుడి పైన ఆశ లేదు. అంటే ఏదో మందిరానికి వెళ్ళాలి కదా అని వెళ్తున్నారు, కానీ ఈరోజు దేవుడు నా కోసం చనిపోయాడు, లేదా దేవుడు నా కోసం తిరిగి లేచాడు, ఈరోజు ఆదివారం దినం, ఈరోజు శుక్రవారం, ఇలాగా దేవుని ఆరాధించడానికి, దేవుని కోసం నేను వెళ్ళాలి, నా బాధలు పోగొట్టుకోవడానికి కానీ, లేకపోతే నా కోసం నేను కాకుండా దేవుడి కోసం నేను వెళ్ళాలనేసి మనం అక్కడ చూడాలి. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట మనకి కనిపిస్తుంది. ఏంటంటే, మీరు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో దాని గురించి మీరు చింతించకండి, ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. వాక్యం కూడా ఏం చెప్తుందంటే, ఫస్ట్ ప్లేస్ టు గాడ్, ఫస్ట్ దేవుని రాజ్యానికి, దేవుని వాక్యానికి ఫస్ట్ ప్లేస్ ఇమ్మని చెప్తుందండి. దేవుని రాజ్యానికి మనం, అంటే దేవుడి పైన మన ఆశ లేకపోతే, లేదా దేవుడి వాక్యం పైన మన ఆశ లేకపోతే, దేవుడి గురించి విషయాలు మనం తెలుసుకోలేం. దేవుడు ఏంటి, దేవుడి యొక్క పూర్తి స్వభావాన్ని అని మనం ఏం తెలుసుకోలేం. సో దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, ఇంకా పైగా అసలు దేవుడు అంటే కంప్లీట్గా తెలీదు, ఏదో వస్తున్నాం పోతున్నాం ఉంటారు, కానీ సో దేవుడు ఎందుకు ఇలా చేశారు, అలా మాట్లాడారు, ఇలా ప్రతి విషయాలు ఎప్పుడు తెలుసుకోగలుగుతాము అంటే, దేవుడి పైన మన ఆశ పెట్టినప్పుడు, ఆయన వాక్యం పైన ఆశ కలిగి ఉన్నప్పుడు మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటాం. 2వ కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం అనుకుంటా, అందులో మాట ఉంటుంది, దేవుడి పైన మనందరి కోసం ఆయన చనిపోయారు, కాబట్టి మనం మన కోసం కాదు, దేవుని కోసం మనం బతకాలని చెప్తుంది. చాలా రిఫరెన్స్లు కూడా ఆధ్యాత్మిక జీవితం పైన ఆశ పెట్టండి, శారీరక జీవితం పైన కాదు, ఆత్మీయ ఆహారం కోసం వాక్యం పైన ఆశ పెట్టండి అని వాక్యం చెప్తుంది. సో ఈ వాక్యం పైన ఆశ పెట్టలేకపోతే ఆయన రాజ్యానికి మనం వెళ్ళలేం. 2వ కారణం ఏంటంటే, ఇరుకు మార్గం. యేసు ప్రభు వారే చెప్పారు, చాలామంది ప్రవేశించాలని కోరుకుంటారు కానీ ప్రవేశించరు.
ఎందుకు ప్రవేశించాడంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని సుఖాలని నేను చెప్పను. యేసు ప్రభే చెప్పాడు ఇరుకు మార్గం అని. ఇరుకు మార్గం అంటే దేవుడికి నచ్చినట్టుగా మనం జీవించాలన్నా, లేదా దేవుడు చెప్పిన పని మనం చేయాలన్నా అపవాది ఆర్ ఎల్స్ ఇంకెవరైనా సరే మనల్ని దేవుడి పని చేయకుండా అడ్డుకుంటారండి. మనం ఆ శోధనలు తట్టుకోలేక, లేకపోతే కొన్ని ఇబ్బందులు మనం దాన్ని సహించలేక, అమ్మో నా వల్ల కాదు, నేను ఇంకా చర్చికి వెళ్ళను, అమ్మో నా వల్ల కాదు, నేను చర్చికి వెళ్తే అందరు నన్ను చూస్తున్నారు, నేను తెల్లబట్టలు వేసుకుంటే నన్ను వింతగా చూస్తున్నారు, నేను ప్రార్థన చేసుకుంటుంటే నన్ను వింతగా చూస్తున్నారు అనేసి ఏదో ఒక అందరు చూస్తున్నారు, నేను అందరిలో కలిసిపోవాలి కానీ నేను ఇలా ఉండకూడదు అని కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని ఏం చేస్తాయి అంటే వాళ్ళలో కలిసిపోయేలాగా చేస్తాయి. ఇందాక అఖిలన్న కూడా అదే చెప్పారు. సో మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బేస్ చేసుకొని మనం ఉంటాం, కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందో మనం దాన్ని బట్టి ఉండలేకపోతున్నాం. ఎందుకంటే కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు దేవునికి దూరం చేసేది శోధన, శ్రమ అది ఏదైనా దేవునికి మనం దూరం చేసేదే శోధన అని నేను అంటానండి. దేవుడి నుండి మనం దూరం చేసేదే శ్రమ. దేవునికి మనకి అడ్డుగా ఏదైతే ఉందో అది శోధన. అయితే మనం ఆ యొక్క టైంలో కూడా దేవుని కొరకు నిలబడగలిగితే ఆ రాజ్యాన్ని మనం పొందగలుగుతామండి. అనేక మంది అపోస్తల కార్యంలో భక్తులు కూడా శ్రమను అనుభవించి ఆయన రాజ్యంలో వెళ్ళారండి. దేవుడు కూడా చెప్తున్నాడు, మీరు శ్రమను అనుభవించాలి, మీరు పోరాడాలి. ఈ లోకం అనేది నమ్ముకోకూడదని నేను చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి. నమ్మిన తర్వాత మనకు కొన్ని యుద్ధాలు ఉంటాయి, ఆధ్యాత్మిక యుద్ధం ఉంటుంది. సో మనం పరిశుద్ధంగా జీవించడానికి, మనం యథార్థంగా జీవించడానికి, మనం న్యాయంగా నీతిగా జీవించడానికి, ఆయన చెప్పిన అడుగుజాల మనం నడుచుకోవడానికి మనం కరెక్ట్గా ఉంటే మనం ఉండాలి. కానీ కొన్ని పరిస్థితులు మనల్ని ఉండనివ్వవు. అది ఏ శోధన అయినా అదే. కొన్నిసార్లు మన ఫ్యామిలీయే, మన ఇంట్లో వాళ్ళే, వైఫే ఆర్ హస్బెండే కొన్నిసార్లు సపోర్ట్ చేయరు. సో ఎటువంటి పరిస్థితి అయినా కూడా, అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే యోబు గారి జీవితం చూడండి. యోబు గారు ఎన్ని శ్రమలు అనుభవించినా దేవుని దూషించారా, లేదా దేవుని విడిచిపెట్టేశారా? తన భార్య కూడా చెప్పింది, నువ్వు దేవుని దూషించేసి చచ్చిపో, ఏం చేశాడు నీ దేవుడు? ఈరోజు మనల్ని కూడా అంటారు, నువ్వు సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తున్నావు కదా, ఏది నీ కుటుంబంలో కార్యం ఏది? నువ్వు సంవత్సరాల బట్టి దేవుని నమ్ముకున్నావు కదా, ఏది నీకు ఇంకా నయంత కాలేదేంటి? ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తారు. కానీ మనం ఏం పట్టించుకోకుండా ధైర్యం కలిగి ఉంటూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవా ఏది ఏమైనా నేను నీ వాక్యాన్ని నిన్ను విడిచిపెట్టకుండా, నేను ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నీ మార్గాన్ని, నీ వాక్యాన్ని నిన్ను అసలు విడిచిపెట్టకుండా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి అనేసి మనం దేవుణ్ణి ప్రాధేయపడాలి. సో మనం అస్సలు భయపడకూడదు. యేసు ప్రభువు అంటారు కదా, నేను లోకాన్ని జయించి ఉన్నాను, ధైర్యము వహించుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. సో మన ముందు ఆయన ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కాబట్టి మనం ఈ లోకంలో వచ్చిన శ్రమలు, ఇబ్బందులు చూసి భయపడకుండా నా దేవుడు ఉన్నాడు అని ముందడుగుతో మనం ముందుకెళ్ళాలి. బైబిల్లో చాలామంది భక్తులు చనిపోయారు యేసు ప్రభు వారి కోసం. వాళ్ళ కోసం వాళ్ళు చూడాల, దేవుడి కోసం చాలామంది చనిపోయారు. సో మనం కూడా మన కోసం మనం కాకుండా దేవుని కోసం బతుకుతూ ఆయన రాజ్యం కొరకు మనం పోరాడాలి. సో ఇంకొక వచనం చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉంటారు ఒక మాట ఏంటంటే, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించితిని అని ఉంటుంది. సో ఇక్కడ దేవుడు సమాప్తమైందని దేవుడు చెప్పాడు. సో మనం ఏంటంటే మనం కూడా ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఆయనకి నచ్చినట్టుగా మనం ఉంటే మనం కూడా దేవుడు ఏదైతే మన కోసం ఎంతైతే త్యాగం చేశాడో దానికి తగిన ప్రతిఫలం మనం అక్కడ చూస్తామన్నమాట. సో దానికి తగినట్టుగా ఆయనకి ఇష్టంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనకి నచ్చినట్టుగా మనం ఉంటూ ఆయన రాజ్యంలో మనం వెళ్ళాలని ఆశపడుతున్నాం. దేవునికి ఈ వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడే అనుకోండి, ఇక్కడ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఎనర్జీ మొత్తం కూడా డౌన్ అయిపోయిందా? హల్లెలూయా. సరే, చివరి మాట చదువుకుందాము. చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.
దేవుడు ఎందుకు ఈ మాట పలికాడు, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను అని ఎందుకు మాట పలికాడు అని చిన్న మీకు ఉదాహరణగా చెప్తాను. నా దగ్గర ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్స్ అనుకుందాం కాసేపు. ఎవరు? వీళ్ళిద్దరూ నా స్టూడెంట్సే. ఇతని పేరు రమేష్, ఇతని పేరు సురేష్. పేరేంటండి? ఆయన పేరు గట్టి చెప్పండి. ఏంటి? గుర్తుంది కదా? ఓకే. వీళ్ళిద్దరికీ నేను ఒక కొన్ని క్వశ్చన్స్ ఇచ్చా, లేదా ఒక 10 పాయింట్లు ఇచ్చా. వాళ్ళిద్దరికి 10 పాయింట్లు ఇచ్చి 10 పాయింట్లు మీరు బాగా నేర్చుకోండి, నేను ఒక 4-5 నెలల్లో నీకు ఎగ్జామ్ పెడతాను. ఒక 5 మంత్స్ అనుకుందాం. ఈ 5 మంత్స్లో నేను వీళ్ళకి ఒక ఎగ్జామ్లా పెడతాను. ఇందులో ఎవరైతే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఆ 10 పాయింట్లు కరెక్ట్గా రాస్తారో వాళ్ళని నేను తీసుకుంటాను. నా కంటిన్యూ ఫర్దర్ వీళ్ళ కెరీర్ విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను, నేనే వాళ్ళని చూసుకుంటాను. ఎవరైతే నేను చెప్పిన పాయింట్లు అర్థం చేసుకోకుండా ఆ 10 పాయింట్లు కూడా కరెక్ట్గా రాయరో వాళ్ళని నేను పంపించేస్తాను అని చెప్పా. ఈ 5 నెలల్లో మీరు ఏదైనా డౌట్లున్నా ఏదున్నా సరే మీరు నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను దాని గురించి పూర్తి వివరణ ఇంకా మీకు అర్థమయ్యేలాగా నేను వివరణ ఇస్తాను అని చెప్పాను. సో వీళ్ళిద్దరూ చక్కగా వెళ్ళి బాగా చదువుకొని బాగా 10 పాయింట్ల గురించి చదివితే ఇంకా వీళ్ళలో ఏంటంటే కొన్ని డౌట్స్ స్టార్ట్ అవ్వడంతో నా దగ్గరకు వస్తున్నారు. ఈ 5 నెలల్లోనే నా దగ్గరకు వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, ఇది నాకు తెలియట్లేదు చెప్పండి అంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకునే విధానము తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఆ పాయింట్ నేను చెప్పిన పాయింట్కి అర్థం అది కాదు, ఇది నాన్న అని చెప్పి మళ్ళీ నేను మళ్ళగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నారు. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నేను రివిజన్ చేశాను ఒకసారి చెక్ చేస్తావా అని అంటే మళ్ళీ తప్పుగా చెప్పడం, ఒక పాయింట్ 2 పాయింట్లు తప్పుగా చెప్పడం, ఇలా చేస్తూనే ఉన్నారు. నేను మాటికి ఇక వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏం చేస్తానంటే నేను కరెక్ట్ చేస్తూ వస్తున్నా, మీరు అర్థం చేసుకునే విధానము తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు, అలా కాదు దీని అర్థం ఇది, మీరు అర్థం చేసుకునే విధానము అని వీళ్ళిద్దరికి కరెక్ట్గా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సో వీళ్ళిద్దరు కూడా ఆ రీతిగానే చెప్పిన రీతిగానే చదువుతున్నారు. చివరికి 5th మంత్ వచ్చేసింది, ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసింది. ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి పేరేంటి మర్చిపోయాను నేను, ఏం పేరు? సురేష్ గుర్తుందనమాట. ఓకే. సో రమేష్ ఏం చేశాడంటే నేను చెప్పిన 9 పాయింట్లు కూడా 10 పాయింట్లు కూడా చక్కగా నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా రాసి తీసుకొచ్చాడు. అవునా? ఇతను ఏం చేశాడంటే ఈ సురేష్ ఏం చేశాడంటే ఈ 10 పాయింట్లో 9 నేను ఏ రీతిగా అయితే చెప్పానో అర్థమయ్యేలా చెప్పానో ఆ 9 పాయింట్లు అలాగే రాశాడు. ఒక పాయింట్ మనోడు నచ్చినట్టు రాశాడు. నాకు అలా అర్థమైంది అంటే ఇదే కరెక్టు అనే విధానంలో మనోడు రాశాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఏది యాక్సెప్ట్ చేయమంటారు? రమేష్తో యాక్సెప్ట్ చేయమంటారు, సురేష్తో యాక్సెప్ట్ చేయమంటారా? మాకు గట్టిగా చెప్పండి. సురేష్తో యాక్సెప్ట్ చేయమంటారా? సురేష్తో ఎందుకు చేయవద్దు? ఒకటి, నేను ఏదైతే చెప్పానో అలా కాకుండా తన ఇష్టానుసారంగా రాసుకొచ్చాడు, తనకి అలా అర్థమైందేమో అలాగ రాసుకొచ్చాడు. ఇతనేంటి, నేను ఎలాగైతే చెప్పానో ఏ రీతిగా అయితే పాయింట్లని కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పానో అలా రాసుకొచ్చాడు. ఇప్పుడు నేను ఎవరిని సెలెక్ట్ చేయమంటారు? రమేష్నే సెలెక్ట్ చేయాలి. తను ఏం చేయాలి? పంపించేయాలి. ఇక్కడ దేవుడు చేసింది కూడా అదేనండి. దేవుడు ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు? ఆత్మ తండ్రికి ఆత్మని ఇస్తున్నాడు. ఆత్మని తండ్రికి ఇవ్వాలి అంటే ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ అయి ఉండాలి? పరిశుద్ధమైన ఆత్మ అయి ఉండాలి. ఒక్క తప్పు లేకుండా ఉండాలి, ఒక్క పొరపాటు లేకుండా, ఒక్క పాపము కూడా లేని ఆత్మ అయి ఉండాలి. అలా ఉన్న ఆత్మ అయితే నువ్వు తండ్రి చేతికి అప్పచెప్పగలవు. ఎలాగైతే నేను ఈ రమేష్ అనే వ్యక్తి నేను అన్ని పాయింట్లు ఏ ఒక్కటి తప్పు లేకుండా నేను యాక్సెప్ట్ చేసి తీసుకున్నానో, ఎక్కడ ఒక్క తప్పు మిస్టేక్ ఇలా పంపించేసానో, దేవుడికి నేను అప్పచెప్పే మన ఆత్మ విషయంలో కూడా ఆ ఒక్క తప్పు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క తప్పు కూడా అసలు ఒకసారి అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథం అంతటిని దేవుడు ఏ రీతిగా రాశాడో వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కరెక్ట్గా అర్థం చేసుకుంటే అసలు యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఉండేది చెప్పండి. ఇట్స్ క్లియర్ స్టేట్మెంట్. దేవుడు క్లియర్ చెప్తాడు, నశించిపోతున్న ఇశ్రాయేలు యొద్దకే నేను వచ్చి తిని కానీ, నార్మల్ ఒక
అన్యుల దగ్గరికి నేను రాలేదని ఒక స్టేట్మెంట్ ఒకసారి అది కూడా చదువుదాం. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్తలో ఆ స్టేట్మెంట్ తక్కువ చదివి నేను మిగిలిన విషయం చెప్తాను. 15వ అధ్యాయము 24వ వచనం టక్మని చదువుతాము. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకు తెలిసినంత రీతిగా ధర్మశాస్త్రం గురించి కానీ దేవుని గురించి కానీ వాళ్ళకు తెలిసినంత రీతిగా ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలుస్తుంది. ఆ గర్వంతో ఎలా ఉన్నారంటే నేను చెప్పిందే కరెక్టు, నేను చేసిందే రైటు, నా గ్రంథంలో ఇలాగే ఉంది కాబట్టి నేను ఇలా అర్థం చేసుకుని తను ఇప్పుడు ఏం చేశాడు, నేను 10 పాయింట్లు చెప్పాను, 9 పాయింట్లు నేను ఎలాగ చెప్పాను అలాగే అర్థం చేసుకున్నాడు. ఆ ఒక్క పాయింట్ ఏం చేశాడంటే తనకి ఎలాగ అర్థమైంది అలా చేశాడు. నేను ఎలా రాశాను, నేను ఎలా చెప్పానది అది పక్కన పెట్టేశాడు. తనకి ఎలా అర్థమైంది అంటే నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, ఇంకా వేరేది అన్నీ కూడా తప్పు అనే రీతిలో ఏం చేశాడంటే నేను రాసిందే కరెక్ట్ అనే విధంగా ఆ ఒక్క పాయింట్ తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అంతే. ధర్మశాస్త్రమును ఇశ్రాయేలు ప్రజలకు అప్పచెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు ఏ పర్పస్ అయితే ఇచ్చాడో ఆ రీతిగానే అర్థం చేసుకుంటే ఏ గోలు ఉండేది కాదు. కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అర్థం చేసుకొని ఇదే కరెక్టు అనే ఒక మూర్ఖపు ఆలోచనలో ఉండిపోయారు. అందుకే అంటారు కదా, ఎవరైతే ఆ రీతిగా అర్థం చేసుకుంటున్నారో వారి వద్దకు వచ్చా ఫస్ట్ నేను. ఎందుకంటే నీకు నాకు తెలియదు, అన్యులకు తెలుసా అండి బైబిల్ గురించి కానీ అన్యులకు తెలియదు. అప్పుడు నువ్వు తెలిసిన నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటే తెలియని వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. తెలిసిన మనం కూడా కరెక్ట్గా అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం మార్చేసుకొని పరిస్థితులను బట్టో స్థితులను బట్టో నీకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు మార్చేసుకుంటే దేవుడు నీ కోసం నా కోసం మరలా బలికి సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. హల్లెలూయా. అందరి పాపముల నిమిత్తము ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మన కోసం నీ కోసం నా కోసం ఆ పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతికి నేర్పించి వెళ్ళాడు. మనందరికీ ఏంటంటే పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా నెరవేర్చాడు అని అంటారు. నా వర్షంలో చెప్పమంటారా, మనల్ని ఎలా బ్రతకాలో, ఎలా ఆధారపడాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇవన్నీ కూడా నేర్పించి వెళ్ళారు దేవుడు. యేసుక్రీస్తు వారు సెలవు దినమున చక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు లేదంటే ఆత్మలు దెయ్యం నుంచి ఆత్మ వెళ్ళకూడదు, వాళ్ళ రూల్ ప్రకారం అంటే సెలవు దినంలో ఏ పని చేయకూడదు, విశ్రాంతిగా ఉండాలి, దేవుని ఆరాధించుకోవాలి. నిజంగా చెప్పండి, ఆ పాత పథకం చూసుకున్నట్లయితే ఎవరు ఆరాధిస్తారు సెలవు దినంలో? సెలవు దినం అంటే సెలవు తీసుకొని శుభ్రంగా తిని మాంసం ముక్కలన్నీ పళ్ళగా అతుక్కుపోయేలాగా పెట్టుకొని 2 కాళ్ళు పైకెత్తి పడుకోవాలి. అది వాళ్ళు పాటించేది ఒకప్పుడు. సెలవు దినము అంటే దేవుని ఆరాధించే దినము. దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మన శ్రమలైనా ఇబ్బందులైనా బాధలైనా దెయ్యపు శక్తులైనా విడిచి వెళ్ళిపోతాయి. అది నేర్పిస్తున్నాడు దేవుడు అక్కడ. సెలవు దినములో ఆయన చెప్పింది బోధలు చేసినప్పటికీ ఆ దెయ్యమును వెళ్ళగొట్టినప్పటికీ దేవుడు అవి నేర్పిస్తున్నాడు. నువ్వు ఆరాధించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, స్తుతించి ఎప్పుడు మొదలు పెడతామో అప్పుడు కదా నీ శ్రమలన్నీ బయటపడి అన్నీ వెళ్తాయి. అంతేగాని ఇంట్లో కూర్చొని మాంసం ముక్కలు తిని చికెన్ ముక్కలు మటన్ ముక్కలు నోటికంటే అడ్డించేసి అని ఒక తేపేసి కూర్చోడానికి కాదు సెలవు దినము అంటే. సెలవు దినము అంటే దేవుని ఆరాధించే దినము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనపరిచే దినము. నీవు నేను దేవుని చేతికి మన ఆత్మను అప్పచెప్పాలి అంటే మన ఆత్మ కూడా పరిశుద్ధమై ఉండాలి. మీరు ఆ కథలో చెప్పినప్పుడు ఒక్క పాయింట్ కూడా మనకు నచ్చినట్టు అర్థం చేసుకుని మన నచ్చినట్టు బతికితే మన ఆత్మ దేవుని చేతికి వెళ్ళదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సవాల్ చేసి చెప్తాడు, నాలో పాపము ఉందని ఎవరు స్థాపించగలరు? హల్లెలూయా. ఎవరు స్థాపించగలరు నాలో పాపం ఉందని? అలా పరిశుద్ధంగా జీవించగలిగాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి తన ఆత్మను అప్పచెప్పగలిగాడు. ఆ పరిశుద్ధమైన జీవితం జీవించాడు కాబట్టి జీవించడం కాదు, నేర్పించి వెళ్ళాడు మనకి. యవ్వన కాలం కదా, 33.5 సంవత్సరాలు అంటే ఎంత యవ్వన కాలం అండి. ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆశలు ఉండవా, కోరికలు ఉండవా? కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక గురి ఒకటి ఉంది. అదే నీ ఆత్మ నా ఆత్మ మనందరి ఆత్మ దేవుని చేతికి అప్పచెప్పవలసిన ఒక గురి ఒకటి ఉంది. ముందు దాని గురించి మనం పోరాడాలి. హల్లెలూయా.
హల్లెలూయా. భూమిలో ఉన్న వాటన్నిటి గురించి కాదు, అన్నీ నేర్పించుకొని వచ్చాడు. ఎలా బ్రతికాడు అంత నేర్పించినప్పుడు కూడా సిలువలో ఇద్దరు దొంగలు పక్కన ఉన్నప్పుడు ఓ దొంగ ఏమంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ముందు నిన్ను నువ్వు విడిపించుకోమని. అదే నేర్పించింది దేవుడు. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడల్లా ఒక మాట చెప్తుంటారు, ఏమని? నీకేది కావాలన్నా పరలోకమందున తండ్రిని అడగండి, ఇది కావాలంటే పరలోకమంది తండ్రిని అడగండి, అది కావాలంటే పరలోకమంది తండ్రి అడగండి. అంతేగాని వచ్చేసి నా దగ్గరికి నేనే అన్నీ చేసేస్తాను, నేనే అన్ని అని చెప్పాడు అక్కడ. వచ్చిన వారందరిని ఆదరించడం కరెక్టే, కానీ నీకు ఏది కావాలన్నా చివరికి నువ్వు ప్రార్థన చేయాలన్నా ఏమని నేర్పించాడండి? పరలోకమందున్న మా తండ్రి. అంతేగాని భూమి మీద ఉన్న యేసయ్య నేర్పించలేదు. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఉన్నంత కాలము ఒక బోధ నీకు బోధిస్తున్నాడు, ఏది తప్పో నీకు బోధిస్తున్నాడు, ఏది కరెక్టో నీకు బోధిస్తున్నాడు, ఎలా జీవించాలో నీకు నేర్పిస్తున్నాడు, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో నీకు నేర్పిస్తున్నాడు. మరి ఆ మనిషి కానీ వెళ్ళిపోతే మళ్ళీ ఆ మనిషి మీదే ఆధారపడతాం మనం. ఇక్కడున్న దైవజనులే కానీ మేమే కానీ ఎవరైనా కానీ ఇక్కడ నీకు నాకు మనందరికీ ఎలా బ్రతకాలో బైబిల్ ఏం చెబుతుందో నేర్పిస్తున్నారు తప్ప మనకు నచ్చినట్టు అర్థం చేసుకొని మనం నచ్చినట్టు జీవించడం కాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కాదు. మనందరం ఆధారపడవలసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు కూడా ఒక మాట అంటారు కదా, యేసయ్య నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటంటే, నేను వెళ్ళినప్పటికీ కూడా ఆత్మని మీకు పంపిస్తాను అనలేదు, పరిశుద్ధ ఆత్మను నీకు పంపిస్తాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఆత్మ ఎలా ఉందంటే పరిశుద్ధమై ఉంది. నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మ ఒక సమయం వస్తుంది. మనిషి చావకుండా ఎవరు ఉంటారండి? ప్రతి మనిషికి కూడా ఒక చావు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ చావు మన దగ్గరకు వచ్చినప్పుడు నీవు అనాల్సిన మాట ఏంటో తెలుసు, అయ్యో భయం కాదు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెబుతున్నాను. హల్లెలూయా. ఆ ధైర్యం మనం కలిగి ఉండాలి. అలాంటి బ్రతుకు మనం బ్రతుకుతూ ఉండాలి. అలాంటి పాపం లేని జీవితము, దేవునికి అయస్కరమైన జీవితం జీవించకుండా దేవునికి ఇష్టకరమైన జీవితం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనము కూడా అటువంటి యేసుక్రీస్తు వారు పలికిన మాటే మనం పలుకుతాం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వారముగా నిశ్చయముగా మనందరము కూడా కలిగి ఉందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మనకి వివరించి చెప్తా వచ్చారు. 7 మాటలు 7 నిమిషాలు టకటక చెప్పి నేను ఆపేస్తా. మొదటి మాట చెప్పండి. తండ్రి ఏమి చేయుచున్నారో ఎరుగురు గనుక క్షమించండి. దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం ఏ గుణం కలిగి ఉండాలి? దేవుడు చెప్పేవాడు మాత్రమే కాదు, చెప్పిన దాని ప్రకారంగా చేసే దేవుడు మన దేవుడు. మనము కూడా రక్షించబడిన మనము కూడా చెప్పేవారంగా, మనం పెద్దోళ్ళు అంటారు కదా, మాటలు ఏమవుతాయంట? కోటలు దాటిపోతాయంట. చేతలో ఇంటి గుమ్మంగాడ దాటదంట. వద్దు, నేను అంటాను మాటలు ఇంటి గుమ్మం దాటిపోయినా పర్వాలేదు, కానీ చేతలు మాత్రము కోటలు దాటిపోవాలి. అది క్రైస్తవత్తుల యొక్క జీవిత విధానము ఆ విధంగా నడిపించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇంకో మాట కూడా ఉంటుంది కదా, మీ శత్రువులను కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి, హింసించే వారిని ప్రేమించమన్నాడు. అలాగే మనం కూడా మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి, హింసించే వారి కొరకు ఏం చేయాలండి? వారిని ప్రేమించాలి. ఇలాంటి ఒక మనస్తత్వం కలిగాలి. దేవుడు రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ కీడు చేత జయించగా మేలు చేత కీడుని ఏం చేయాలంట? జయించాలి. యేసుక్రీస్తు వారు అలాగే జయించుకుంటూ వచ్చాడు. రెండో మాట ఏం చెప్పాడు అక్కడ? నేడు ఎవరితో చెప్పాడు? దొరతో చెప్పాడు, దొంగతో చెప్పాడా? ఈరోజు నేను అంటున్నాను, రోషం కలిగి ఒక మాట చెప్తున్నాను, నిన్ను చూచినప్పుడు నువ్వు రక్షించబడ్డావుగా. అక్కడ దొంగతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావని. ఈరోజు యేసయ్య నీతో చెప్పగలడా మాట? హల్లెలూయా కాదు, ఆమేన్ కాదు. నీతో చెప్పగలడా? దొంగతో చెప్పినట్టుగా నీతో చెప్పగలడా? నీది అలాంటి జీవితమేనా? ఇప్పుడు ఉదాహరణకి పాస్టమ్ గారు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసయ్య పాస్టమ్ గారి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పగలడా? ఈరోజు అలాంటి జీవితమేనా నీది? ఒకసారి నువ్వు పరీక్షించుకో. లేనట్లయితే
ఆ సిలువలో వేలాడుతున్న దొంగ యేసయ్యని ఏ రీతికైతే అర్థం చేసుకున్నాడో, ఏ విధంగా అయితే ఆలోచన చేసి మాట్లాడాడో, ఈరోజు నీవు నేను కూడా అట్టి మనసుతోనే ఈ లోకములు మనం జీవించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. చాలామంది సేవకులకే డౌటు, పరలోకం ఉందో లేదో వాళ్ళకే డౌటు. గంటల తరబడి ప్రసంగాలు చేస్తారు, వినేవాళ్ళకి కూడా డౌటే. ఎంతకి పాస్టర్ గారు చెప్తున్నారు వింటున్నామానో, ఎంత పరలోకం ఉందంటావా, యేసయ్య వస్తాడంటావా అన్నట్టుగానే ఉంటుంది కొంతమంది జీవితాలు. అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఈ దొంగ మాత్రం అంటున్నాడు, అయ్యా నీ రాజ్యములు నన్ను కూడా ఏం చేయాలి, జ్ఞాపం చేసుకోమంటున్నాడు. నీకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపం చేసుకో అన్నాడంటే చూడండి, ఆయనకున్నంత విశ్వాసం మనకు ఉందా, నమ్మకం ఉందా? లేనట్లయితే ఈరోజు గుడ్ ఫ్రైడే సర్వీసు సందర్భంగా నీవు నేను అట్టి ఆలోచన కలిగి బ్రతుకుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. మూడో మాట ఏంటండి? తండ్రి లేకపోతే తల్లిని చూసి ఏమంటున్నాడు? ఇదిగో అమ్మా నీ కుమారుడు. కుమారుడు చూసి అంటున్నాడు, తల్లి ఇదిగో నీ కుమారుడు. బాధ్యతలను అప్పగిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మన బాధ్యతలు ఏంటో గుర్తెరిగి బ్రతకాలి. కొంతమంది బాధ్యతలు లేకుండా విచ్చలవిడితనంగా జీవిస్తూ ఉన్నారు. సిలువలో మరి కొద్దిసేపట్లో చనిపోతున్నానని యేసుక్రీస్తు వారు ఆ సమయం వచ్చినప్పటికీ సరే తన బాధ్యతను మర్చిపోవట్లా. ఈరోజు నీవు నేను కూడా మన చివరి శ్వాస వరకు మన బాధ్యత ఏంటో మనం గుర్తెరిగి బ్రతకవలసిన వారమైనాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరి నీ బాధ్యత ఏంటో మర్చిపోమాక. సహోదరుడా నీ బాధ్యత ఏంటో మర్చిపోకుండా మనం జీవించవలసిన వారమే. నాలుగో మాట, నా దేవా నా దేవా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనకు కనబడుతుంది కదా, వేదనతో కూడిన మాట పలుకుతున్నాడు అక్కడ. యేసయ్యే కానీ చేయి విడిచిపెట్టకపోతే మనకు రక్షణ వచ్చేది కాదండి. కొన్ని సందర్భాలలో వీటిని విడిచిపెట్టడం అనేది మరి కొంతమందికి దీవెనకరంగా మారుతుంది. అది హల్లెలూయా. ఈరోజు కొంతమంది ఉద్యోగాలను కాస్త పక్కన పెట్టి వచ్చారు, పనులు పక్కన వచ్చారు కాబట్టి ఈరోజు నీ జీవితానికి నీ కలిగిన వాటికి ఒక దీవెనకరంగా ఈరోజు ఈ కూడుకొండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఐదో మాట ఏంటి? మనందరం కూడా ఒక దప్పికనికి ఉండాలి. నువ్వు రక్షించబడితే సరిపోదు, నీ ఇంట్లో ఉన్నవారు రక్షించబడ్డారా లేదా, వారి రక్షణ గురించిన దప్పిక నిన్ను వెంటాడుతూ ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ తండ్రిగా నువ్వు రక్షించబడ్డావా, కుమార్తె రక్షించబడలేదా, భార్యగా నువ్వు రక్షించబడ్డావా, భర్త రక్షించబడలేదా, భర్త రక్షించబడ్డా, భార్య రక్షించబడలేదా, వారి రక్షణ గురించిన దప్పిక నిన్ను వెంటాడునుగాక. స్నేహితుల కోసం, బంధువుల కోసం, అయిన వారి కోసం, ఇరుగు వారి కోసం, ప్రాంత ప్రజల కోసం, వారి రక్షణ కొరకు నువ్వేం చేయాలంటే ఒక దప్పిక కలిగి నువ్వు బ్రతకాలి. ఆరో మాట సమాప్తమైనది. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నీ మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసం నేను కాపాడుకుంటుని, నా పరుగు నేనేం చేశాను, తుదముట్టించి తిని, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని దాచి ఉంచాడు. ఈరోజు నీ విషయంలో అలాంటి బహుమానం ఉందా? నువ్వు నీ పరుగును సమాప్తం చేయగలుగుతున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతున్నావా? ఎక్కడైనా అవకతవకలు ఉన్నట్లయితే యేసునామములో అవన్నీ దూరమైపోవునుగాక. చివరగా ఏడో మాట, నా ఆత్మను అప్పగించుతున్నాను. ఎలాంటి ఆత్మను? పవిత్రమైన ఆత్మను అప్పగించాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మన్ను అయినది వెనుకడి వల్లే మరలా మంటికి చేరుతుంది, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుడి యొద్దకు చేరుతుందంట. ఈరోజు ప్రాణము అలాగే శరీరము దూరమైపోయిన తర్వాత ఆత్మ వెళ్ళవలసింది యేసయ్య దగ్గరికి. నీ ఆత్మ వెళ్ళగలుగుతుందా? ఒకవేళ అలాంటి ఒక తీర్మానం, అలాంటి ఒక జీవిత విధానం నీలో లేకపోతే ఈరోజు నీ ప్రాణము నీ శరీరాన్ని నీ ఆత్మకు దూరమైనప్పుడు డైరెక్ట్గా అది శిక్షకు కాదు, వెళ్ళవలసిన నరకాగ్ని గుండంలో కాదు, ఏమని పరదేశంలోనికి యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. అటువంటి రీతిగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుందువు గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
అందరు కళ్ళు మూసుకోవాలి, అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిస్తే నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోద్ది, కళ్ళు మూసుకుంటేనే పరలోకంకి వెళ్ళిద్ది. గుర్తుపెట్టి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 7 విధముల ఈ మాటలు ప్రభువా నా జీవితంలో నేను నెరవేరుస్తానయ్యా, నేను కలిగి ఉంటానయ్యా, నేను అదే విధంగా జీవిస్తాను, క్షమించి గుణం కలిగి ఉంటాను ప్రభువా. అయ్యా నీకు ఒక రాజ్యం ఉందని నమ్మి నేను బ్రతుకుతానయ్యా తండ్రి. మా బాధ్యత ఏంటి మేము గుర్తెరిగి వ్యవహరిస్తాం ప్రభువా. అయ్యా మా విశ్వాసాన్ని మేము కడవరకు నాయనా అయ్యా దాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతాం ప్రభువా. యేసయ్యా మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికను సమాప్తం చేసే వరకు కూడా నాయనా దాన్ని మేము విడిచిపెట్టం ప్రభువా. నీవు మా యొక్క దేహములో ఏ విధంగా అయితే అయ్యా పవిత్ర ఆత్మను పెట్టావో మరల నీకు అప్పగించేటప్పుడు అలాంటి ఆత్మను కలిగిన వారంగానే మేము జీవిస్తాం ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం తీసుకొని ప్రార్థన చేసుకుందామా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువా అయ్యా మీరు నా తండ్రి నీ బిడ్డలు వాడుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన వచ్చిన ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలు శుభం కలుగునుగాక, మేలు కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక. యేసు నామములో వారి ఆత్మలు పరదేశులకి అయ్యా నడిపించబడునుగాక. నీ కృపా కాపుదలు తొడుగుంచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.